ఈ ధ్యాన విత్తనాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇస్తూ మంచి మార్గంలో మనం నడిపిస్తున్నటువంటి ఆది దంపతులు, ఆధ్యాత్మిక దంపతులు, ఆదర్శ దంపతులు అయిన బ్రహ్మర్షి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి మేడం గారికి అనంతకోటి ప్రణామాలు తెలుసుకున్నాము. భయం ఉందా మీలో? ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు? భయం ఎంతమందికి ఉంది, ఎంతమందికి లేదు? భయం ఉండేవాళ్ళు చెయ్యొద్దని. అమ్మో, అక్కడి నుంచి చూస్తా. భయం ఉందా? మీతో ఎవరికి భయం లేదు కదా? దేన్ని గురించి అయితే మానవుడు ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాడో దానికి సంబంధించిన భయము వాడిలో ఉన్నట్టే. అంతేనా? దైవం మీదకి, దైవం దగ్గరికి వెళ్ళి దైవం మీద ప్రార్థిస్తూ ఉన్నవాడు దాని గురించిన భయం వాడి దగ్గర ఉన్నట్టే కదా. మరి దైవాన్ని ప్రార్థించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. అందరూ అంటే అందరికీ ఉంది భయం కదా. కొంతమంది బయటికి చూస్తున్నాం, కొంతమంది దాచుకుని నిప్పురంగా ఇట్లా ఉంటున్నాం అంతే, బిగపట్టుకుని. ప్రతి ఒక్కరికి భయం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మరణ భయం. అది లేని వాళ్ళు ఎవరు లేరు. దాని గురించి భయపడుతూనే ఉంటాడు, అది రానే వస్తుంది. మరణం రాని వారు ఎవరన్నా ఉన్నారా? మరణం రాని వారు ఎవరన్నా ఉన్నారా? లేని వారు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది. సార్ చెప్పినట్టు వింత ఏంటంటే వాడు చనిపోయాడు అనుకుంటాడు, కానీ నేను కూడా చనిపోతాను అనుకోడు. వీడి మరణం గురించి వీడికి తెలియదు అన్నమాట. తన వారు దూరం అవుతారేమోనని భయపడతాడు. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునా? దూరం అవుతున్నారు. భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి దూరం అవుతారేమోనని భయపడతారు. అది జరుగుతుంది. తను సంపాదించిన రేయింబవళ్ళు కష్టపడి సంపాదించిన సంపదలన్నీ కూడా దూరం అవుతాయేమోనని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దూరం అవ్వకుండా ఉంటాయా? దూరం అవుతాయి. ఏ కష్టాలైతే రాకూడదు అనుకుంటాడో ఆ కష్టాలన్నీ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మరి మనం ఇక్కడ అందరం ఉన్నాము. ఈ ఏజ్లో ఉన్న వారందరూ కూడా గుడికి వెళ్ళినా, లేదు ఆప్తులు పలకరించినా, లేదు ఇంకొక ఎవరో మహర్షి వచ్చాడు వెళ్తున్నామన్నా, ఎందుకు చెప్పండి? ఏం చేస్తారు అంటే ఏం చేస్తారు వాళ్ళు? భయాన్ని వ్యక్తం చేస్తారు.
బాగున్నారా అని పలకరించామనుకో ఏమంటారు? ఏమో ఇలా ఉంది. ఏమో ఇలా ఉన్నామ్మా, ఇట్లా అని తిరుగుతా తిరుగుతా వెళ్ళిపోతే బాగుండు, మంచాన పడకుండా. అంతే కదా? అదే ఆ, చెప్తుంది. మంచాన పడకుండా తిరుగుతా తిరుగుతా వెళ్ళిపోతే బాగుండు అంటారు. ఆ మంచాన పడకూడదని ఎంతలా కోరుకుంటారో అలా మంచం మీద పడే తీరుతారు వాళ్ళు. అవునా? ఉంటాయి. మరి భయాలన్నీ ఎందుకు? నిర్భయంగా ఉండొచ్చు కదా అంటారు గురువులు. భయాలన్నీ ఎందుకు? నిర్భయంగా ఉండొచ్చు కదా అంటారు. నిర్భయంగా ఉండడం ఎలా? ఎవరు నిర్భయంగా ఉంటారు? జ్ఞానం ఉన్నవాడు. ఎవరు జ్ఞానం ఉన్నవాడు? తనకు చావు లేదు అని తెలిసినవాడు జ్ఞానం ఉన్నవాడు. వాడు నిర్భయంగా ఉంటాడు. ఎవడికి నాకు చావు లేదు అని తెలుస్తుంది? నేను దేహం కాదు, నేను ఆత్మను అని తెలుసుకున్నవాడు. ఆత్మకు చావు లేదు అని తెలుసుకున్నవాడు భయపడడు. వాడే నిర్భయంగా ఉంటాడు. అంతేనా? ఇంతకీ మనం ఆత్మలమైనా లేదా? డౌట్ నాకు. ఆత్మలమేనా? ఆత్మలే. ఆ. కాబట్టి మనకి భయం లేదు. ఉం? భయం లేదు. ఆత్మకు భయం లేదు. మనకి చావు లేదు, భయం కాదు. చావే లేదు. చావు లేదని తెలిస్తే భయము లేదు. రెండు లేదు. సదానంద యోగి గారు అంటే మన పత్రి గారికి గురువు గారు. సుభాష్, నేను ఇంకా 3 రోజుల్లో శరీరం వదిలేస్తాను, నాకు ఎక్కడైనా మంచి ప్లేస్ చూడు అన్నారంట. ఒక మంచి ప్లేస్ చూడు అన్నారంట. మన గురువు గారు ఆ నందవరం దగ్గర ఒక మంచి ప్లేస్ చూశారు. వాళ్ళ గురువు గారికి, మనకు కూడా గురువు గారుగా, వాళ్ళ గురువు గారికి ఖచ్చితంగా 3వ రోజు సదానంద యోగి గారు శరీరం వదిలేశారట. చెప్పి కరెక్ట్గా కదా, వీడియో కూడా ఉంది, వినే ఉంటారు మీరంతా. డాక్టర్ని కూడా పిలిపించుకుని టెస్ట్ చేయించుకుని ఆయన శరీరం వదిలేశారు. తెలిసిన తర్వాత తీసుకెళ్ళి శరీరం వదిలేశారు అన్న తర్వాతే తీసుకెళ్ళి అక్కడ అలా చేయడం జరిగింది. ఇంకా ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. గురువుగారు వెళ్ళి అక్కడ వెతికేటప్పుడంట ఆయన ఇలా, మా గురువుగారికి ప్లేస్ కావాలని, ఈయన నిన్న మొన్న ఏడే తిరుగుతూ ఉన్నాడు కదయ్యా అన్నారంట. అప్పటికి 4-5 రోజుల నుంచి గురువుగారు ఆయనతోనే ఉన్నాడంట. అక్కడ ఉన్నాడు, ఏడు తిరిగాడు అంటే ఎంత గొప్పవాడు. మనలాగా 100-200 కాదు. మన ఇప్పుడు వాళ్ళు 100 దాటితే పెద్ద గ్రాండ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం కదా. 100 దాటిన మనవుడికి గ్రాండ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆయనకి 2000 సంవత్సరాలు దాటిన మనిషి సదానంద యోగి గారు. ఆ యోగి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం. ఎప్పుడో అప్పుడు శరీరం వదలాల్సిందే ఎవరైనా, అంతేనా? వదలకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. అందరూ శరీరం వదలాల్సిందే. సమయం వచ్చినప్పుడు, శరీరం వదలాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా ఉండండి అని చెప్తున్నారు. ఎందుకు నిర్భయంగా ఉండాలి అంటే, ఈ శరీరం పోయినా ఇంకో శరీరం వస్తుంది కదా. ఇంతేనా ఇది? లేదు, కొంచెం ఎక్కువ పెట్టారు. ఈ శరీరం పోయినా ఇంకొక శరీరం వస్తుంది కదా, అంతేనా? ఈ చీర చినిగిపోతే ఇంకో చీర కదా, వస్త్రాలు చినిగిపోతే ఇంకొక వస్త్రం కొనుక్కున్నట్టు, అది కట్టుకున్నట్టు ఈ శరీరం. ఆత్మ ఈ శరీరం పనికి రాకపోతే వదిలేసి ఇంకొక శరీరం తెచ్చుకుంటుంది, నూతనంగా ఉంటుంది, అంతేనా? యవ్వనంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు నూతనమైనవి అంటే కొత్త కొత్తవి ఎన్నో కనిపెట్టగలుగుతుంది, ఎన్నో చెయ్యగలుగుతుంది. సో మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కృష్ణ పరమాత్ముడు కూడా ఏం చెప్తున్నాడు అంటే, వాసాంసి జీర్ణ,
కొంచెం దూరం పెట్టండి అమ్మా. వాసాం ఇప్పుడు వినపడుతుందా? అక్కడ వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ నవాని గృహ్ణాని నరోపరాణి. ఇట్లా జీర్ణ వస్త్రమును వదిలేసి, జీర్ణం అంటే ఇక్కడ ఏంటంటే అరిగిపోవడం కాదు, చిరిగిపోవడం. అన్నం అంటే జీర్ణమైంది అంటే అరిగిపోయింది అనుకుంటాము, ఇక్కడ జీర్ణము అంటే చినగడం అన్నమాట. జీర్ణ వస్త్రమును అంటే బట్టలను, చినిగిపోయిన బట్టలను త్యజించి అంటే వదిలేసి, నూతన వస్త్రములు అంటే కొత్త బట్టలను ధరించినట్లు అంతే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అంటున్నాడు. ఆత్మను శస్త్రములు ఛేదించలేవు, అగ్ని దహింపనో లేదు, నీరు తడపనో లేదు, వాయువు ఆర్పనో లేదు. ఈ ఆత్మను ఏమీ ఈ విషయం అర్థమైన వారు, ఈ విషయం అర్థమైన వారు, వాడిని నరుగుతానన్నా, చంపుతానన్నా, పీకుతానన్నా, రక్కుతానన్నా వాడు భయపడ్డు. నాకు చావే లేదు, నువ్వేం చేస్తావు చేసుకో, అలా ఉంటాడు. పరమాత్ముడు చెప్పినటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఆత్మకు చావు లేదు. ఈ శరీరం తీసుకుని ఒక పని కోసం వచ్చాము ఈ భూలోకానికి, ఆ పని చేసుకొని వెళ్ళిపోతాం. దీని గురించి విచారించదైన అవసరం లేదు. ఇంకా ఏం చెప్తున్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ చెప్పు అమ్మా. భగవద్గీత ఎంతమంది చదువుతారు? ఈ శ్లోకం చెప్పు. ఓకే, ఈ శ్లోకం చెప్తూ ఏం చెప్తున్నాడు, ఎట్లాగైనా ఏ విధంగా చూసినా, ఎన్ని రకాలుగా ఆలోచించినా, పుట్టినవాడు చావక మానడు అంటే చనిపోయినాడు. చావు పుట్టగలు అన్నవి సహజం, అనివార్యమైనటువంటి తప్పనటువంటి ఈ కార్యం గురించి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతున్నారు. మరి ఇందాక చెప్పినట్టు నూతనమైన శరీరం వస్తే ఇంకా మంచిది కదా. ఒక ముసలాడు ఉన్నాడు, వయసు అయిపోయింది కదా, మరి ఆయనతో కొంత ఇబ్బందే ఇంట్లో వాళ్ళకు, అయినా చూస్తారు బాగా ఓపికగానే. మరి దానికి తోడు ఆయన ఏం చేస్తాడు, ఏజ్ అయిపోయి పని చేసుకోలేకపోవటం ఒకటైతే, దానికి తోడు ముసలాళ్ళకి ఏమొస్తాయి, జబ్బులు ఉన్నాయి కదా. ఆ జబ్బులు తోడైతే ఆ జబ్బులతో ఆయన బాధపడుతూ వచ్చిన వారిని అందరినీ, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ పిలిచి, ఇది ఇట్లా అది అట్లా, నాకంతా నాకింత, ఇది ఇట్లా వీళ్ళాళ్ళు అన్నీ చెప్తానే ఉంటారనమాట. ఎంత ఓపికగా వాళ్ళని చూసేవాళ్ళైనా సరే, అంటే ఆయమ్మ చూడగలే, ఆయమ్మ అట్లా, ఇయ్యమ్మ ఎట్లే అని మన వాళ్ళంతా చెప్పుకుంటుంటారు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఎంత ఓపికగా చూసే వాళ్ళకైనా కూడా, పైకి ఏమీ అనకపోయినా కూడా మనసులో ఈయన త్వరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారంట. నిజమే కదా. అది చేయలేక, మాటలు వినలేక అంత బాధపడతారంట, అంత అవుతుంది. వీటన్నిటికీ తోడు ఉన్న ఇల్లు కూడా చిన్నదైంది అనుకుందాం. ఆ చిన్న ఇంట్లోనే వాళ్ళకు పక్కన మంచం వేసట్టు పెట్టాలి కదా. వాళ్ళు ముక్కినా, మూలిగినా, దగ్గినా
వాళ్ళు ఇబ్బంది పడతారు, మరి ఇంట్లో అందరికీ ఇబ్బంది. గురువులు ఏం చెప్తున్నారంటే, ఇంత ఇబ్బంది పడే బదులు శరీరాన్ని వదిలేయచ్చు కదా. శరీరాన్ని వదిలేస్తే మరలా జన్మ అనేది ఉంది కదా. ఇంకొక తల్లి శరీరంలో పెరిగేటటువంటి గర్భంలో ప్రవేశించి 9 మాసాలుండి చక్కగా జన్మ తీసుకున్నావు అనుకో, వాడిని చక్కగా ముద్దాడి ఉయ్యిల్లో వేసి ఊపి పాలు పట్టి, వాడు అడగడం అయినా పాలు పట్టేసి, ఆడు వద్దన్న అది పెట్టి ఇది పెట్టి వాడిని బాగా పెంచాలనుకుంటారు, విసుక్కోరు కదా. అదే ముసలాడు అడిగాడు అనుకో, ఇందాక పెట్టాను కదా, నీకు సరిపడదు, వద్దు అనేస్తారు. అదే యవనంలో ఉన్న పిల్లాడు కదా, ఆ పిల్లాడిని పెంచాలి అంటే, ఆ చిన్న పెరగాలి అంటే అంతంత అడిగిన అడగకపోయినా పెట్టి తినిపించి పెంచాలి కదా వాడిని. కాబట్టి వాడికి పెడతారు. అంటే ఈ శరీరం కన్నా కూడా, ఈ శరీరంలో ఉండే కన్నా కూడా కొత్త శరీరం తీసుకోవడం అన్నది ఎంత మంచిదో ఆలోచించండి అంటున్నాడు. కరెక్టే మేడం చెప్పారు. నేను వెళ్ళిపోవాలి అనుకుంటాను, నేను వెళ్ళిపోతానా? పోను కదా, మరి ఎట్లా? వెళ్ళిపోతారంట. వెరీ గుడ్. మా ఫ్రెండ్ ఎట్లా అంటే ధ్యానంలోకి వచ్చినాక ఫ్రెండ్ అయింది, ముందు చుట్టమేనంట. మా వారి అంటే మా అత్తగారి ఊర్లో ఈయనకి ఒక క్లాస్ ముందు అనుకుంటా, ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఒకే ఊరు. వాళ్ళు కూడా తిరుపతి వచ్చారు జాబ్ రీత్యా. ఆ అమ్మాయికి అక్కయ్య, వసుమతి పేరు, చీరాల మన మెడిటేటర్. కాబట్టి వాళ్ళతో కన్నా నాతో బాగా మాట్లాడుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా కూడా. ఆయనకు బాగా సీరియస్ అయిపోయింది, చేస్తున్నారు పాపం, చాలా ఇదిగా చూస్తున్నారు. ఈమె ప్రోగ్రామ్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకరోజు ఆయన దగ్గర పక్కన కూర్చొని, ఏమండి చాలా అవస్థపడుతున్నారు మీరు, నాకు చాలా బాధగా ఉంది, నేను మీకు చేయడానికి బాధపడలేదు, నేను గురువుల ద్వారా విన్న మాట మీకు చెప్తున్నాను, మీరు ఇష్టపడితే ఈ శరీరం వదిలేయటానికి నేను రెడీగా ఉన్నానని మీరు ధైర్యంగా అనుకుంటే మీకు విముక్తి లభిస్తుంది అని చెప్పిందంట. మరుసటి రోజు ఆయన వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళు మొదలెట్టారు, నువ్వు చెప్పావు వెళ్ళిపో అందుకే ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు చెప్పావు, మేము విన్నాం, నీకు బాధ వేసి వాడిని వెళ్ళిపోమన్నావు, వాడు వెళ్ళిపోయాడు అని జగడమంట. అది నాకు ఫోన్ చేసింది, రాణి నేను ఇట్లా చెప్పాను తప్పావే అంది. తప్పేం కాదక్క, కరెక్టే నువ్వు చెప్పింది బావ, మరి అన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇట్లా వెళ్ళిపోతే కొత్త శరీరం వస్తుంది కదా, మరి అదే కదా భగవద్గీత. నాకు అప్పుడు ఇంకా అంత లోతు లేదు, భగవద్గీత చదువుతూ ఉండేదాన్ని కాబట్టి ఆ మాట చెప్పాను. అందరూ తిడుతున్నారు నన్ను, మొగుడిని మింగేసావు అన్నారంట. నేను ఎందుకమ్మా అట్ట చేస్తానని ఏడ్చింది. ఏడవాక తెలిసింది చెప్పింది, అంతే కదా, తనకు తెలిసింది తను చెప్పింది. ఆయన అనుకున్నాడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డా లేదా అంటే, తెలియక వీళ్ళందరూ ఆమెను అనడం అన్నమాట అట్లా. అంతే, అంటే ప్రూఫ్ చేసుకుంది. అంటే అవునా కాదా, కరెక్టా, ఒక్కదాని వల్ల నువ్వు చెప్పు నాకు అని అంటే, నువ్వు చెప్పినాక నాకు ధైర్యం వచ్చింది. నేను చెప్పేది కాదక్క, భగవద్గీత చదువుతున్నా, గురువులు చెప్తున్నా, అట్లాగే కదమ్మా ఉంది, కాబట్టి అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఒకసారి అంట ఒక అబ్బాయి గురువు గారి దగ్గరికి వచ్చాడంట ఏడుస్తూ. ఏరా అన్నారంట. ఇట్లా మా అమ్మ చనిపోయింది సార్ అని గట్టిగా ఏడ్చాడంట. నర్మి ఏదావా అన్నాడంట. బిత్రపోయారు అందరూ. ఏంది పాప మా పిల్లాడు ఏదో అమ్మ చనిపోయిందని ఏడిస్తే వాడిని కూడా నోరు ఏం తిడతాడు అనుకున్నారంట. అప్పుడు ఈయన అన్నారు, వాక్కు సరిలేదు అందుకని తిట్టాను. వాళ్ళమ్మ చనిపోయిందా, ఆ శరీరం చనిపోయిందా, వాళ్ళమ్మ ఒక లక్ష్యం ఇది సాధించాలని వచ్చింది, దాన్ని సాధించింది, తన పని అయిపోయింది, శరీరం వదిలేసి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడ జన్మ తీసుకుని మళ్ళీ సాధించాల్సింది నేర్చుకోవాల్సింది నేర్చుకుంటుంది. మా అమ్మ చనిపోయింది అంటే తప్పు కదా అది.
వాళ్ళ అమ్మ శరీరం వదిలేసింది అంతే. బుద్ధి లేని విధవ అని మళ్ళీ మొదలెట్టాడంట. నిజమే కదా. మనం ఇదివరకు అందరికీ కూడా ఒకసారి గుర్తించుకోండి, ఇదివరకు ఎంత బాధగా ఉండేవాళ్ళం, ఇప్పుడు కొంత ఊరట చెందుతున్నాం కదా. దానిలోకి వచ్చిన తర్వాత ఈ భగవద్గీత కాస్త అంతరార్థం తెలిసిన తర్వాత, అంతకుముందు ఈ శ్లోకాలకు అంతరార్థం ఎక్కడ తెలిసింది మనకి? ఊరికే చదివి వదిలేస్తున్నాం. విద్యాప్రకాశానందగిరి స్వాముల ద్వారా ఆయన రాసిన దాన్ని, మరి కృష్ణ పరమాత్ముడు రాసిన దాన్ని మన పత్రి గారు బయటికి తీసుకొచ్చిన తర్వాతే విద్యాప్రకాశానంద గారు రాసిన గీతా మకరందం కూడా మనకు తెలిసింది. ఓ నిజమే, కొనుక్కోవచ్చు, చదవచ్చు అనే ఫీలింగ్ వచ్చింది కదా, ధైర్యం వచ్చింది. కాబట్టి అప్పటి నుంచే ఒకటి కాళహస్తి నుంచి ఇక్కడికి వస్తున్నాయి పుస్తకాలు అందరికీ. అవునమ్మా. మరి ఎంత చక్కటిది, ఎంత జ్ఞానం ఉంది ఆ భగవద్గీతలో. చిన్నవి చిన్నవి చిన్న పిల్లలకి ఒక లైను 2 లైన్లు అర్థం ఉన్నది. మరి అంతరార్థం తెలుసుకోవాలంటే మొత్తం చదివినప్పుడు అంతరార్థం తెలుసుకుందాం. అంతరార్థం తెలిసినప్పుడే అర్థమవుతుంది, అర్థమైనప్పుడే ఆచరించగలుగుతాం, ఆచరించగలిగినప్పుడే వాడు జ్ఞానం అవుతాడు. ఆచరించకపోతే దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గరికి రాదు కదా. కాబట్టి ఎవరైనా కూడా మరి ఈ భయాన్ని వీడి చక్కగా ఇలా ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు? అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే. ఏదో పోయింది లాస్ట్ సీన్, లాస్ట్ లైన్ అండి. అశోచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. ఏమయ్యా ఇది ఎప్పుడు చెప్పిందంటే, అర్జునుడు అభిమన్యుడు పోయినప్పుడు ఏడుస్తుంటే అప్పుడు చెప్పిందంట. ఏమయ్యా శోకింప తగనివా అంటే ఏడవకూడని దాని గురించి ఎందుకు ఏడుస్తున్నావు? జ్ఞాని అన్నవాడు చనిపోయిన వారి గురించి కానీ చనిపోని వారి గురించి కానీ శోకించడు, వాదించడు, బాధపడాడు దేని గురించి. జ్ఞానం ఉంటే. జ్ఞానం లేకపోతే మరి అర్జునుడు అంతలా బాధపడి ఏడ్చి కృష్ణుడిని నిందించి ఇక తట్టుకోలేను అని కృష్ణుడు ఆయన శక్తితో పైలోకాలుగా పంపించాడు సూక్ష్మ శరీరాన్ని. అక్కడ పోయి అంతా వెతికి, నాయనా అభిమన్యు అంటే ఎవరు అంటే, నేను మీ నాన్ననైనా, నువ్వెవరు, ఏ నాన్నవి, ఏ జన్మలో అన్నాడట. అవునా? వాడికి బుర్ర తిరిగిపోయింది. అంతే కదా. ఆ జన్మల వరకే వాళ్ళ నాన్న, తర్వాత కాదు కదా. మనం అందరం ఒకరికొకరం ఇక్కడ ఉన్నామంటే, ఇప్పుడు వీళ్ళు ఈ వారం క్లాస్ పెట్టుకుందాము, ఫలానాళ్ళు వస్తున్నారు, మీరు వాళ్ళకి చెప్పండి, మీరు వీళ్ళకి చెప్పండి, అనౌన్స్ చేయండి, నేను నీళ్ళు తెస్తా, నేను ఆటో తోలుతా కదా, నేను మాస్టర్ని పిలుచుకొని వస్తా, నేను ఇక్కడ సరి చేస్తా, తలా ఒకటి అనుకుంటేనే కదా ఒక చోట కలిసి. ఇదంతా ఒక కుటుంబం. అవునా? అట్లా నేను వీళ్ళని ఎన్నుకొని, ఒకరొకరిని తల్లిదండ్రులను ఎన్నుకొని, తల్లిదండ్రులు పిల్లల్ని ఎన్నుకొని వచ్చాం. అత్తగా, కోడలుగా, అమ్మగా, కూతురుగా, కొడుకుగా కదా, నాన్నగా, ఇట్లా అన్ని రకాలు. ఇది ఒక పోర్షన్, పాత్ర. నువ్వు అట్లాను, నేను ఇట్లంటా, నేను ఇట్లాను, నువ్వు అట్లంటా, నీ కారు మాడ తొలుగుతుంది, నా కారు మేడ తొలుగుతుంది, మాట్లాడుకొని జన్మ తీసుకుని వచ్చిన వాళ్ళం. అయిపోయిందా పని, వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోయినాక ఏం చేస్తున్నాం? అయ్యో వదిలి వెళ్ళిపోయారని ఏడుస్తున్నాం. ఆ బాధ వద్దు, భయం వద్దు. ఈ ఆత్మ అన్నది మళ్ళా జన్మ తీసుకుంటుంది. ఎందుకు? ఇక్కడ నేర్చుకున్న పాఠం అయిపోయింది కాబట్టి ఇంకొక పాఠం నేర్చుకోవటానికి జన్మ తీసుకుంటుంది అంతే అని చెప్పి చక్కగా వివరించడం జరిగింది. ఇప్పుడు నేను తిరుపతిలో రాత్రి బయలుదేరాను, వచ్చాను కదా. మీ ఇంట్లో ఉండి అన్ని అవసరాలు తీర్చుకుని బాగా తినేసి క్లాస్ చెప్పడానికి వచ్చాను. ఇక్కడ క్లాస్ అయిపోయింది, కాసేపు మాట్లాడుకున్నాం, అందరం అయిపోయింది. తర్వాత ఇంకా ఉంటానా? ఇక్కడే వెళ్ళిపోతాను కదా. అంతే. ఎవరమైనా ఏ పని మీద వెళ్ళినా తిరిగి మళ్ళీ మన ప్లేసులకి చేరుకుంటాం. తిరుపతి అనుకుందాం, తిరుపతి కాకపోతే ఇంకొక ఊరు దగ్గర, విజయవాడ వెళ్దాం. విజయవాడ అంటే దగ్గరేగా, మేము సాయంత్రానికి తిరిగి వస్తాం మేడం అంటారేమో. ఢిల్లీ అనుకుందాం కదా. ఆ ఢిల్లీ వెళ్ళిపోయాం. ఆడ పని ఉంది. నువ్వేమనుకున్నావు అంటే, నా పని అవ్వడానికి
ఆ పని అవడానికి ఇంకా ఒక 20 రోజులు పట్టచ్చు. ఈ 20 రోజులకి మనం ఫలానా లాడ్జ్లో దిగుదాము, ఆడుండి 20 రోజుల తర్వాత పని అవ్వగానే ఖాళీ చేసేద్దాం అనుకున్నాం. ఇంకొకటికి వాడి పని 10 రోజుల్లో అయిపోతుంది, వాడు 10 రోజుల కోసమని దాన్ని బుక్ చేసుకున్నాడు. ఇంకొకడు 5 రోజులకు బుక్ చేసుకున్నాడు, ఇంకొకటి 2 రోజులకే బుక్ చేసుకున్నాడు. ఈ 2 రోజులకు పని అయిపోయినాడు. 2 రోజులకు వాడి పని అయిపోయింది, ఒకే దాంట్లో అందరు దిగింది. ఈ 2 రోజులకు పని అయిపోయినాడు, ఏం చేస్తాడు? ఖాళీ చేస్తాడు కదా, ఖాళీ చేసేసి వెళ్ళిపోతాడు. 5 రోజులకు పని అయినాడు, 5 రోజులకు పని అవ్వగానే వాడు వెళ్ళిపోతాడు. 20 రోజులు అడు ఉంటావు కదా, నేనున్నాను ఆడు వెళ్ళిపోయాడు అని ఏడిస్తే వీడి పని అవుతుందా? అంతే ఈ జీవితం కూడా. వాళ్ళు ఏ పని కోసం వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? ఉండేవాళ్ళం ఎవరమో కాదు, కాకపోతే మన పెద్దవాళ్ళు సూచన ఇస్తారు చూడు, ప్రతి మాటకి జ్ఞానవంతులు కదా. అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పలేక కొన్ని ఉండొచ్చు మూర్ఖమైనటువంటి పనులు, ఆలోచనలు, మాటలు. కానీ కొన్ని చూడండి, ఇట్లా జరిగినప్పుడు ఓదార్చడానికి వెళ్ళినప్పుడు ఏమంటారు? కాస్త ముందు కాస్త వెనక ఎవరైనా వెళ్ళిపోయాడమేనమ్మా అంటారు. అవునా కదా? అంటారా అనరా? అదే ఆ టైంలో వాళ్ళని ఓదార్చే మాట. ముందో వెనకో వెళ్ళిపోతాం అంతే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటామా? ఉండం కదా. అది భూలోకానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా వారు చేయాల్సిన పని చేసుకొని వెళ్ళిపోతారు. అలా చేయాల్సిన పని చేసే వాళ్ళల్లో ఎవరున్నారు అంటే ఒక్క శ్వాస మీద ధ్యానం చేసేవాళ్ళు మాత్రమే. వారు దేనికోసం వచ్చారో అది చేస్తున్నారు, మిగతా వాళ్ళకి తెలియడంలే. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాము హోటల్కి, 2 రోజుల్లో పని చేసుకుని వచ్చేయాల్సిన వాడు అక్కడుండే హోటల్స్ కదా, అక్కడుండే తిండి, అక్కడుండే ఎంజాయ్మెంట్ అంతా చూసుకుని దాంతో ఉండిపోయి 20 రోజులు ఆడే కూర్చుంటే కదా. 5 రోజులు కూర్చున్నా 20 రోజులు కూర్చున్నా వాడి పని కాదు కదా, దీని మీద ఉన్నాడు, పని మీద దృష్టి పెట్టలేదు కదా. అలాగే మనం ఇక్కడికి వచ్చాం భూమి మీదకి, ఏం పని చేయలే. ఏం పని అంటే వచ్చిన పని చేయలే, మిగతా అన్నీ చేసాం. ఇక్కడుండే ఎంజాయ్మెంటు, ఇక్కడుండే ధన సంపాదన కదా, ఇక్కడుండే మమతలు, మమకారాలు. మరంట నువ్వే దేవుడు అన్నారు కదా, అన్నారా పత్రి గారు? వీఆర్ ఆల్ గాడ్స్ అనలా? ఆ దేవుడితో పాటే మాయ కూడా ఉంటుందంట. దేవుడు కూడా ఉన్నాడు అనుకుంటాం మనం, కానీ మాయ కూడా ఉంది. ఆ మాయ అన్నది మనల్ని వశపరుచుకుంటుంది. ఆ మాయకు లోను కాకూడదు. మాయకు లోను కాకూడదు అంటే ఏం చేయాలి? మన ప్రకారం అయితే, మన ధ్యానుల ప్రకారం అయితే, నేను చెప్పేదాన్ని బట్టి, ఎప్పుడైతే తల్లి గర్భంగా ఉంటుందో ఆ గర్భంగా ఉన్నప్పుడు, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి మెడిటేషన్ చేస్తూ, తల్లి ఏం చేస్తున్నా లోపల ఉన్న బిడ్డ గ్రహిస్తుంది. ప్రతిదీ చెప్తూ ఉండాల. నువ్వు దేనికోసం వస్తున్నావో నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకో. నీ లక్ష్యానికి నేను తోడుంటా, నీకు ధైర్యాన్ని ఇస్తున్నాను. టోల్ గేట్ ఒప్పందాలు అని ఒక పుస్తకం ఉంది, దాంట్లో ఉన్నాయి ఇవి. అంత చక్కగా వాడికి మనం ఇది ఇచ్చినప్పుడు, భరోసా ఇచ్చినప్పుడు చక్కగా ఉంటాడు, ఏం చెయ్యాలో చేస్తాడు. అది కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. గర్భస్థ శిశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా. ఎందుకో నాకు అట్లా అనిపించి ఒకసారి నేను వెళ్ళాను. ఎందుకో అనిపించడం కాదు, పసిపిల్లలు పాలు తాగట్లా తల్లులవి. నేను పనిచేసే దగ్గర, నేను చివర్లో సంఘాల్లో చేశాను. రాస్ అనే ఆఫీసులో వర్క్ చేశా. RASS, రాష్ట్రీయ సేవా సమితి అనే దాంట్లో వర్క్ చేసినప్పుడు అంగన్వాడీ సెంటర్, ఇక్కడ కూడా అంగన్వాడీ అంటారా, బాలవాడి అంటారా? కొన్ని ఏరియాలో అలా, కొన్ని ఏరియాల్లో ఇలా పిలుస్తారు. అక్కడ గర్భవతులకు ఆహారం ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, కూర్చోబెట్టి మంచి చెడు చెప్పడం, మెడిసిన్స్ ఇవ్వడం చేస్తుంటాము. అలా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఉండేదాన్ని నేను. ఆ టైంలో మా తమ్ముడు కూతురు ప్రెగ్నెంట్.
మాంసాహారం తినతవే అంటే ఆ సరే అత్త అనింది. అందగాని మానల శుభ్రంగా తినేస్తుంది. నీకు చెప్పి ప్రయోజనం లేదని నేను వదిలేసి ఊరుకున్నా. బెంగళూరులోనే డెలివరీ అయింది. మళ్ళీ వాళ్ళ అత్తగారు పొన్నూరు ఆడకొచ్చారు. కానీ పిల్ల పాలు తాగల. డాక్టర్లు ఏం చెప్పినా తాగల, ఏం చేసినా తాగల, ఏడ చేసినా ఆడ చేసినా పాలు తాగలేదు. వాళ్ళ అత్తగారు జోలి పట్టుకుని 108 గ్రామాలేమో తిరిగి పొంగు పట్టుకొని వెళ్ళలేదంట. సాయిబాబా గుడి పెద్దది కట్టించిందంట పొన్నూరులో. నేను చూడలా, నాకు తెలియదు, చెప్పింది విన్నా నేను, వాళ్ళు చెప్పింది. అక్కడికి వెళ్ళి కూర్చునేసిందంట. నీకు అంత చేశా, నీకు ఇంత చేశా, నేను అత్త తిరిగా, నేను ఎటు తిరిగా, అమ్మ ఆమెను కళ్ళు తెరవమను నీ పక్కన. అట్లా ఆ దేవుడితో మొరపెట్టుకుంటుంది. నాకున్నది ఒకే బిడ్డ, ఆ బిడ్డ పాలు తాగట్లేదు అని చెప్పి మొరపెట్టుకుంటుందంట. మధ్యాహ్నం 2 అంట టైము. వీళ్ళు ఫోన్ చేశారంట, అమ్మ ఆ పాప పాలు తాగేసింది అన్నారంట. ఏం పరిగెత్తుకొచ్చి ఈవిడ మొక్కిన మొక్కులు ఉన్నాయి కదా, కూర్చొని అది ఇట్లా ఇది ఇట్లా అనేసి మొక్కింది కదా, అటు తిడతాను ఉంది, ఇటు మొక్కను మొక్కింది అనమాట. ఇవన్నీ తీర్చుకోవాలి కదా, అవన్నీ రెడీ చేసుకొని గుడికి వచ్చేసి సాయంత్రానికి తీర్చేసింది. అంతే, అమ్మ పాప పాలు తాగింది అన్నదే, మళ్ళీ పాలు తాగలేదు. పాలు తాగలేదంట. నువ్వు చేశాను అన్నావు కదా, ఓకే తాగింది అంతే. ఏం తాగుతుంది? ఆత్మ అంటే ఎవరు? పరమాత్మేనా? మరి మాంసాహారంతో కూడిన పాలు తాగుతారా? మన గురువులు చెప్పేవాళ్ళు, వచ్చే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మాస్టర్స్ జన్మ తీసుకుని వస్తున్నారు అనేవాళ్ళు. ఆ మాస్టర్స్కి ఏం కావాలి? శాకాహారం కదా కావాలి. అమ్మో వాంతులు అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి అంటారు. ఎందుకు అవుతాయి వాంతులు? అది గొప్పగా చెప్తారు, నాకు 7 నెలలు, నాకు 8 నెలలు అనేసి. నిజమే, నేను కూడా అట్లా చెప్పుకునేదాన్ని. 9వ నెల దాకా వాంతులే నాకు. అట్లా అయ్యిని. ఎందుకు అవుని అట్లా? ఆత్మ అంటే ఆలోచన ఎలా ఉంటుంది? ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఇక్కడున్నే ఈ లక్షణాలు ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి? ఈ ఆలోచన ఆ ఆలోచన, ఈ లక్షణం ఆ లక్షణం కుదరక తిన్నది ఇమడక బయట వచ్చేస్తుందంట. అదే వాంతులు అవడం వాళ్ళకి. శాకాహారిగా ఉండి ధ్యానం చేస్తూ వచ్చే ఆత్మ నువ్వు ఆహ్వానించగలిగితే ఎన్ని మాటలు ఉంటాయో చూడండి. అవన్నీ రానీయకుండా, అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది గమనించాలి. మన పెద్దాళ్ళు ఏదన్నా వార్త వస్తే గర్భంగా పిల్ల ఇంట్లో ఉంది అంటే అంత తొందరగా చెప్పరు. ఎవరున్నారు, పక్కన ఉండారా లేరా చూసి నిదానంగా చెప్తారు. ఆ పిల్లను అన్ని మాటలు విన్నీరు, సమర్థించి ఏదో ఒకటి చెప్తారు. ఏంటది అని అనుమానం వచ్చి అడిగినా కూడా ఆ రూమ్లో చక్కగా మంచి సీనరీస్ పెడతారు, మంచి మంచి ఆహారం పెడతారు. ఎందుకు? అందుకేనమాట. అలా ఉంటుంది. అటువంటప్పుడు మనం ఆత్మకి ఎట్లా స్వాగతం పలకాలి? శ్రీమంతాలు చేస్తారా ఈడ? శ్రీమంతం ఎందుకు చేస్తారు అమ్మా? బిడ్డ ఇదిగా ఉంటుంది అంటే క్షేమంగా ఉండాలి. ఇంకా ఇంకా ఒక పరమాత్మకి భూలోకానికి స్వాగతం పలకటమే శ్రీమంతం అంటే. ఆ పని ఎవరు ఒప్పుకున్నారు? ఒక ఆడది ఒప్పుకుంది. ఎలా ఒప్పుకుంది? ఏం ఒప్పుకుంటే తప్పేముందంటే, చస్తాను అని తెలిసి కూడా ఒప్పుకుంది. చచ్చిపోయినా పర్లేదు. ఆడదానికి ఒక బిడ్డకు జన్మనివ్వటం అంటే మరో జన్మ తీసుకోవడమే ఆమె కదా. అందుకు ఈమెకి అభినందనలు చెప్తూ వచ్చే స్వామికి స్వాగతం పలకటమే శ్రీమంతం అంటే. అంత చక్కటి పని అది, గొప్ప పని. అన్ని రకాలుగా అనడము, అయ్యి ఇయ్యి కోట్లు గుట్లు ఎన్ని మాటలు రానియకూడదు అసలు. రకరకాల మాటలు వస్తుంటాయి. అంగన్వాడీలో శ్రీమంతాలు చేస్తున్నారా ఇక్కడ? లేదా? మాకు అక్కడ అంగన్వాడీలో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అంగన్వాడీ తరపు నుంచి వాళ్ళకి ఆనందం కలిగించి పంపిస్తాం. నేను అందులో కూడా వర్క్ చేశాను కాబట్టి చూద్దాం. అట్లా ఎక్కడ ఏది ఈ పక్క ఉన్నంత నిర్లక్ష్యం ఆ పక్క అంత ఇది ఉండదు. అంటే ఆ పక్క ఉండేవి కూడా ఉన్నాయి. ఈ విషయంలో శ్రీమంతం విషయంలో చెప్తున్నా నేను.
అది అట్లా ఉంటుందన్నమాట. అలా మరి జన్మ తీసుకోవడం అన్నది అంత ముఖ్యం. ఎట్లా జన్మ వస్తుంది కాబట్టి వాళ్ళ లక్ష్యం సాధించాలి అంటే మనం ఇవన్నీ చెప్పాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, మాట్లాడాలి. ఆహారం విషయం, తిరుపతిలో ఉమెన్స్ హాస్పిటల్లో వారానికి 2 రోజులు నేను గర్భవతులకు మెడిటేషన్ చెప్పిస్తాను. ఎంతమంది వస్తున్నారు రోజుకని ఓ పుస్తకం పెట్టి దాంట్లో పేర్లు రాయిస్తా అందరి. ఆ చీఫ్ రూమ్ నా ఇచ్చిన రూమ్కి ఎదురుగానే ఫస్ట్ రూమ్ ఇలా మాకు రమ్మని పిలిచారు కానీ రూమ్ ఇలా అక్కడ ఉన్నారు చెప్పండి అన్నారు. ఇప్పుడు అందరినీ వరుసలో మీరే పొండి అని అంటే ఎట్లుంటుంది? ఆ వీధి కొళాయి దగ్గర బిందెలు పెట్టుకొని నువ్వా నేనా అన్నట్టు తోచుకుంటా. ఈ గర్భవతులకి బీపీ పెరగదా మరి? ఆ రోజు ఫస్ట్ నేను వెళ్ళిన రోజునైతే 7 మంది వెళ్ళాము టీముగా. అందరినీ లైన్లో నిలబడమని నిలబెట్టాము. ముగ్గురుగా అంటే 3 బెంచీలు ఉన్నాయి, 9 మంది కూర్చుంటారు. మొదటి ముగ్గురికి బీపీ చూస్తే వీళ్ళు ముగ్గురు బయట వెళ్తారు కదా, అక్కడికి 3 వస్తారు. ఈ 3 ఎంతసేపు కూర్చుని ఉంటారంటే 6 మందికి చూసినంతసేపు కూర్చుంటారు ధ్యానంలో. ఆ తర్వాత 6 మంది వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకు వస్తుంది. బీపీ లేదు, నార్మల్. హాస్పిటల్ మొత్తం అలా కల్లోలం అయిపోయింది. బీపీ ఆపరేటర్ పాడైపోయింది, కొత్తది అండి అనేసి కొత్తది తెప్పించి ఇటు చూసి అటు చూసి చాలా అవస్థపడినారు. 12:30, 12:30 అయితే జూట్ డాక్టర్లు అందరూ. 1:30 ఒక్క డాక్టర్ పోలా ఏమి ఇంకా ఏంది అంటే మొత్తం అందరు వచ్చి దిగి అప్పుడు మళ్ళీ నాకు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ మేడం వచ్చిందనమాట. వచ్చి ఆ మేడం చెప్పింది, పిచ్చి మొహాలారా వాళ్ళు ఏం చేస్తున్నారు, కూర్చోబెట్టి ధ్యానం చేయించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బీపీలు అంతా. ముందు నెల వచ్చినప్పుడు టెస్ట్కి బీపీ ఉంది, ఈ నెల బీపీ లేదు, నార్మల్ ఊరికే నార్మల్ అని రాసి పంపించేస్తున్నారని వాళ్ళ డౌట్. చూడండి ఎంత గొప్ప ఇది వచ్చిందో మన ధ్యానానికి. క్లాస్ కొట్టుకున్నాం ఒకసారి. ఆ తర్వాత రూమ్ ఇచ్చారు. ఆమె వచ్చి చెప్పి చూసుకున్న తర్వాత మనకు రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చిన దగ్గర నుంచి వారానికి 2 రోజులు వెళ్ళి, వాళ్ళు రోజు వచ్చినా ఎక్కువ మంది ఉండరమ్మా, 2 రోజులే ఉంటారు ఎక్కువ అని చెప్పి ఆ 2 రోజులు ఇచ్చారు నాకు. ఆ 2 రోజులు అక్కడ ఉంటాం. అట్లా చెప్తా ఉన్నప్పుడు ఒక ఆమె ఏడ్చుకుంటూ వెళ్తుంది. బయట ఒకరు నిలబడతారు. డాక్టర్ చెక్ చేసిన తర్వాత వెళ్ళే వాళ్ళని ఇటు పిలుస్తారనమాట. పిలిస్తే రాకుండా ఏడుస్తుంటే లోపలికి వచ్చి నాకు చెప్పారు, మేడం రమ్మంటుందని చెప్పండి అమ్మా అంటే లోపలికి తీసుకొచ్చారు. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, ఆపరేషన్ చేయాలన్నారండి అని ఏడ్చేసింది గట్టిగా. అవునా సరే ఏడ్చేసేయి అన్నాను. ఏంటి ఏడు అంటావు అంది. మరి నువ్వు ఏడిస్తే చేయకుండా ఉంటారు కదరా, అందుకేగా నువ్వు ఏడుస్తున్నావు, అందుకని ఏడ్చేయి అన్న. అది కాదు మేడం మా ఆయనకి చెప్పొద్దామని వెళ్తున్నాను అంది నవ్వుతా. కొంతసేపు కూర్చోవద్దు కానీ మెడిటేషన్ చేసేసి మళ్ళీ వెళ్ళమ్మా అని చెప్పి ఆమెకి వివరం చెప్పి ఎట్లా చెయ్యాలి ఏంటి. చూడండి, గత జన్మలో ధ్యానం చేసి వచ్చిన వాళ్ళు టక్కన పట్టుకునేస్తారు. సార్ చెప్పినట్టు చౌటి భూమిలో ఎంత వేసినా మొలవదు, అదే సారవంత భూమిలో ఏ విత్తనం వేసినా మొలుస్తుంది చక్కగా. అలా వీళ్ళు గత జన్మలో కొంత సాధించున్నప్పుడు మనం చెప్పంగానే టక్కన పట్టుకుంటారు. ఇలా ఉండు, ఈ స్థితిలోనే ఉండు నువ్వు. ఆపరేషన్ చేసిన తర్వాత చేసే వరకు అయిపోయింది లేమ్మా అని తట్టి లేపే వరకు, నీకు సృహ వచ్చే వరకు ఈ స్థితిలోనే ఉండు అని చెప్పి 15 నిమిషాలు ధ్యానం చేసింది ఇక్కడే. అప్పుడు మనిషిని పంపారు వాళ్ళు. ఆ మేడం ఆడే అటు పెట్టుకున్నట్టుంది, ఆమెను పంపించింది తీసుకురండి అనేసి. తీసుకెళ్తే ఏమ్మా ఎందుకు అంటే, టెస్ట్ చేయాలి మేడం ఆపరేషన్ కదా ఆమెకి. తీసుకెళ్ళండి, యూరిన్ టెస్ట్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి. వీళ్ళ టెస్టులు పూర్తి చేసుకుని ఈమెను రెడీ చేసి టేబుల్ మీద పడుకోబెట్టి డాక్టర్లు వచ్చి రెడీ అయ్యారు. ఈ పిల్ల కేవమంటూ బిడ్డను ప్రసవించింది. ఎంత గొప్పది! నమ్మిన వాళ్ళకి నమ్మినంతమ్మా, నమ్మకపోతే ఏం చెప్పలేం. అదే అందుకే నమ్మితే సొమ్ము నమ్మకుంటే దుమ్ము అనేది. ఆ విధంగా సాధన చేసినప్పుడు పిల్లలు నువ్వెలా అనుకున్నావో, గర్భంగా ఉన్నప్పుడు ఏం చెప్పావో అది సాధించి తీరుతారు. చిన్నపిల్లలు ఆడుకుంటా ఏమన్నా మనం ఏమన్నా అంటే గబక్కన ఏదైనా ఒక మాట అన్నప్పుడు పెద్దవాళ్ళు అంటారు చూడండి, ఎవరో చెప్పినట్టు చూడు ఎట్ట మాట్లాడుతున్నాడో.
చెప్పారు. ఎప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడు ఫీడ్ చేసుకున్నాడు లోపల. ఇప్పుడు ప్లే చేసే టైం వచ్చిందంటే మాట్లాడే టైం వచ్చింది, ఇప్పుడు వాడికి మాట్లాడేశాడు అంతే. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది ఎంటీసీడీ. నువ్వన్నీ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏది బలవర్ధకమైనది, దేంట్లో ఏ విటమిన్స్ ఉన్నాయి, ఆ రంగులేంటి, రుచులేంటి, నువ్వు చెప్తూ తిన్నప్పుడు అంటే వాడితో అంతలా కలిసిపోయిన, వాడితో అంటే అబ్బాయి అనుకోకండి, ఆ ప్రాణితో అంతలా కలిసిపోయి నువ్వు జీవించినప్పుడు నీకు అంత చక్కటి పిల్లాడు పుడతాడు. లక్ష్మి మనవడు, ఆ పిల్ల 8వ తరగతి నుంచి నా దగ్గర ధ్యానం చేసింది. ప్రెగ్నెంట్ అప్పుడు కూడా వదలకుండా ధ్యానానికి వచ్చింది. డెలివరీకి వెళ్ళేటప్పుడు రాఘరావు సార్ క్లాస్ అక్కడ తిరుచానూరులో అలివేలు మంగాపురం అంటారే అక్కడ. ఫోన్ చేసి అమ్మమ్మ వస్తే దీనికి నొప్పులు వచ్చినాయి, అమ్మమ్మ వస్తేనే నేను హాస్పిటల్కి వెళ్తానని కూర్చుంది. అమ్మమ్మ అంటది, వస్తేనే హాస్పిటల్కి వెళ్తానని. సరే సార్తో చెప్పేసి ఇట్లా సార్ ఆ అమ్మాయికి పెయిన్స్ వచ్చినాయి అంట, వెళ్తాను అంటే వెళ్ళమ్మా అన్నారు. వెళ్ళిపోయి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసి డెలివరీ అయింది. వాడు పెరిగాడు. నన్ను మాట వింటే చాలు టక్కన కళ్ళు ఇట్ట తెరిచి ఇట్లా చూస్తాడు నా వంక. అంటే ఇది ఎక్కడో విన్నట్టుంది కదా, ఫస్ట్ నుంచి వింటున్నాడు కదా అట్లా. పొర్లేటప్పుడు ఇటు పడిపోయి చెయ్యి వాసిపోయింది వాడికి. హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఏం కుదరలా. సాయంత్రానికి ఆ పిల్ల అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్దాము అని తీసుకొస్తే వాడిని పట్టుకోపోయినా ఏం చేయబోయినా ఒకటే ఏడుపు. సరే ఏం చేయాలి, అటు చేయాలి నాకేం తెలియలేదు కన్నా, నేను ఎప్పుడు ఎట్లా చూడలేదు. సరే నువ్వు పోయి పిరమిడ్లో కూర్చునేసి పడుకోబెట్టుకో, అక్కడ ఏం కావాలి అడుగు నేను తెచ్చిస్తాను అని ఆ పిరమిడ్లో పడుకోబెట్టి నేను తీసుకెళ్ళి టైం టు టైం పాలు అవే ఇచ్చాం. ఉదయం వెళ్ళారు, సాయంత్రానికి బయటకు వస్తే మేమేం పట్టించుకోలే, ఇంటికి వెళ్తామని వాళ్ళు లేసరి దీని సంగతి మర్చిపోయినాం. వాడు వచ్చొచ్చల్లా మా ఆయన్ని తా తా అనేసి పిలిచేసి ఇట్ట చూస్తున్నాడు, చెయ్యి ఇట్టిట్ట అనేసి చూస్తున్నాడు. ఓహో వీడికి చెయ్యి నువ్వు ఏమిరా డ్యాన్స్ వేస్తున్నావు అని అంటే మాటలు రాలేదు కదా, అట్లా తా తా అన్నాడు, పిలుస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు, చెయ్యి బాగుంది బాగా అయిపోయింది అనేసి. అది ఆడికి ఏమన్నా వచ్చిందంటే చలి పరిగెత్తుకొస్తాడు. తర్వాత లండన్ వెళ్ళారు. తర్వాత వచ్చినప్పుడు నాకు బాగాలేకపోతే వాడు వచ్చి నాకు ఇట్లా హగ్గిచ్చాడు. హగ్గిచ్చి అంటాడు, పోయిందా, హ్యాపీనా అన్నాడా. నువ్వు హగ్గిచ్చగానే పోయిందా అన్న. అమ్మమ్మకి నాకు హార్ట్ టు హార్ట్ టచ్ ఉంది అంటే చెప్పినవన్నీ ఎంత బాగా అబ్జర్వ్ చేశాడు కదా, మర్చిపోకుండా ఎంత బాగా అడిగాడు కదా. అంటే ఎంతోమందికి చెప్పాను కానీ ఇలా జరిగింది వీడి దగ్గర నాకు ఎదురుగా, అట్లా అనమాట. ఎంత ఆ ధ్యానం మనం చెప్పినప్పుడు వాళ్ళు ఆచరించినప్పుడు ఆపరేషన్ల జోలికి పోవాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కటే ఆలోచించండి, ఆపరేషన్ చేస్తే చెట్టున మందార పూలు మొగ్గలు ఉన్నాయి అనుకోండి, రేపటిదాకా ఆగుతున్నారు, అప్పుడప్పుడు తుంచేస్తారు. చెట్టును విడిగిన పువ్వుకి నీకు ఇక్కడ ఈ విడిగిన పువ్వు ఒకటిగా ఉంటుంది అంతే. ఇది కూడా ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీయటం అంటే ఇంతే. ముందుగా మొక్కను ఎలా అయితే తుంచేశారో అంతే, అది కూడా అంత ఇదిగా ఉండదంట. వాడికి ఏముంటుంది, వాడి పని వాడిని చేయనీలా, అడ్డుపడ్డారు, ఆ కోపం ఉంటుందంట లోపల. కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినే రకం కాదు, అప్పుడు నిరసనగా ఉంటాడంట. వాడు చెప్పినట్టు వింటే ఓకే, మళ్ళీ డౌట్ అంట మధ్యలో ఏం చేస్తారో అనేసి వాడికి రివర్స్ తిరుగుతాడు. అన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఆపరేషన్ చేసి తీసిన పిల్లలు. గమనించుకోండి మనం అందరం కూడా, నేను గమనించే నాకు తెలిసిన తర్వాత అలా ఉంటుంది. అట్లా జన్మ తీసుకొని వచ్చేటప్పుడు ఎన్నో ఉండొచ్చు. ఏదన్నా అడిగినప్పుడు ఎవరో అవన్నీ మామూలేలండి అన్నిళ్ళల్లో ఉంటాయి అని ఉంటాను చూడు, అట్లా ఎన్నో ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనం ఒక ఆత్మకు అంటే పరమాత్మకు జన్మనిచ్చేటప్పుడు మన బాధ్యత మనం నిర్వర్తిస్తే అక్కడ పిల్లోడేలే అనుకుంటాం, పొట్టలో ఉందలే ఇంకా బయట రాలేదులే అనుకుంటాం. కడుపులో ఉండంగానే మనం చెప్పిన ప్రతి ఒక్కటి గ్రహిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనకెవరు ఎదురైనా మన ఇళ్ళల్లో ఉన్నా ఆ విషయం చెప్పండి. అంతటి గొప్ప పని అది అనమాట. అట్లా అప్పుడు వాళ్ళకి భయం కూడా ఉండదు. ధ్యానం చేస్తున్నప్పుడు డెలివరీ సమయము ఏమవుతుందో అన్న భయం కూడా వాళ్ళకు ఉండదు. ధ్యానం చేసినప్పుడు 7 ఒప్పందాలని ఉన్నాయి. ఈసారి నేను మీకు పంపిస్తాను. రేపు నెల అక్కడ తెస్తానని చెప్పాను కదా వాళ్ళకి, రేవారం తెస్తానని చెప్పాను. ఇంట్లో అడిగారు, ఆడకి తీసుకొస్తాను చూతురు కానీ
అవి ఎట్లా ఉన్నాయని పాంప్లెట్టే, కానీ ఎట్లా ఉన్నాయని చూడండి. అది చదివినప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో. హాస్పిటల్తో వాళ్ళతో పాటు మనకు కూడా. ఆ అమ్మాయి చెప్పట్లా, ఆమె అందరికీ చేపలు తినండి అని చెబుతుంది. అక్కడ సోషల్ వర్కర్, హాస్పిటల్ తరపున ఉన్న సోషల్ వర్కర్ ఆ మాట చెప్తుంది నాకు వ్యతిరేకంగా కూర్చొని. దేంట్లోనూ ఎక్కడ ప్రూఫ్ చూంచలే ఇంతమందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను అనేసి. అప్పుడు ఆయన నువ్వు పుస్తకం పెట్టి ఎంతమందికి ఇచ్చావు రాయి అన్నారు. నేను రఫ్ బుక్ ఏదో ఒకటి దొరికితే నాకు అక్కడ ఆ రూమ్లో అది ఎత్తి పెట్టేసి ఖాళీగానే ఉంది వైట్ పేపర్స్, ఫుల్గా రాయించాను నంబర్స్, ఎంతమందికి ఇచ్చాను, ఎన్నో నెల, ఎన్నో కాన్పు, ఇవన్నీ వివరంగా రాసి పెట్టాను అనమాట. అవన్నీ చూసి ఆయన ఆమెను రాయమన్నాడు అనమాట. చచ్చిపోయింది రాయలేక. మేమంటే 6-7 మంది వెళ్తాం, ఆమె ఒకటి కూర్చొని చేసుకోవద్దు. 2 వచ్చారు, 2 నర్సులు నాకు తోడిచ్చి ఇవన్నీ రాయన్నారు. సరే మేము కూడా తోడు చేసి పెట్టాం. తర్వాత రోజు ఆమె ఏం ఆహారం ఇస్తాం, ఇది తీసుకోమని చెబుతుంది, అదన్నీ రాయండి అంటే గుడ్డు పెట్టారు చేపలు తీసేసి. సరే సావని అని వదిలేసి ఊరుకున్నా. ఇంకా ఆ గుడ్డు కూడా దాంట్లో కలిపి రాశారు. నేను రాసిన వాళ్ళ వరకు గుడ్డు తీసేసి రాసిచ్చి ఆయనే మళ్ళా తిప్పి పంపల, చూసి ఊరుకున్నాడు. అంటే రిజల్ట్ బాగుంది కదమ్మా అక్కడ, కాబట్టి ఎవరేమనరు. ఆ విధంగా మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు గర్భవతులకి భయం అనేది ఉండదు, ఎంతో ఆనందంగా తన బిడ్డకు జన్మనిస్తుంది. అది కూడా భయమే కదా. మరి శంకరాచార్యులు కూడా చెప్పారన్నమాట, కాతే కాంత కస్తే పుత్ర సంసారో అయమతీవ విచిత్ర. నీ సోదరుడా, నీ భార్య ఎవరు, నీ భర్త ఎవరు, నీ పిల్లలు ఎవరు, నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ సంసారమే విచిత్రమైనది. ఎందుకు అందులో పడి కొట్టుకుంటున్నావు అని శంకరాచార్యుల వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి భయాలు ఏమి మనలో ఉంచుకోకుండా మనం వచ్చిన పని చేయడానికి మనం తొందరపడాలి. తొందరపడడం అంటే వచ్చిన పని చేసుకోవడానికి. ఎట్లా రాట్లా మాట నోట్లో నుంచి అమ్మా. సిద్ధపడాలి అంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యానం చేసి శక్తిని పొందాలి. ఆ శక్తిని పొందినప్పుడే నువ్వు చేయాలనుకున్నది, నువ్వు సంపాదించాలనుకున్నది సంపాదించగలుగుతావు. ధ్యానం చేసి జ్ఞానం పొందటానికే మనం వచ్చింది ఇక్కడికి. నువ్వు నా అంతటి వాడిక జ్ఞానం పొంది అంటే ఓఎస్ అనేసి ఇక్కడికి వచ్చి నా వల్ల కాదు దేవుడు అంటే ఎట్లా? ఎందుకంటే కళ్ళు తెరిచి చూసిన ఈ ప్రపంచాన్ని మరువలేక ఆ మాయలో పడిపోయి కళ్ళు మూయలేకపోతున్నారు. కళ్ళు మూసుకుని నీలో ఉన్న ఆ పరమాత్మ మీద దృష్టి పెట్టినప్పుడే నువ్వు శక్తిని పొందుతావు. ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఏం చేస్తున్నారు, ఇలా కూడా చేయొచ్చు, గురువు చేయించారు అని చెప్పి మ్యూజిక్ మీద, మాటల మీద ధ్యాస పెట్టిస్తున్నారు. పత్రి గారు గురువు అంటాం. పత్రి గారు ఏం రాయించారు పిరమిడ్లలో కానీ ఇక్కడ కానీ? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నాడు కానీ మాట మీద ధ్యాస, పాట మీద ధ్యాస, మ్యూజిక్ మీద ధ్యాస అని రాయించారా? చెప్పారా? చెప్పలేదు కదా. సో ఒక శక్తి గల గురువు చెప్పింది చెయ్యాలి. ఎందుకు అంటే మనకు తగింది మనకు చెప్తాడు, ఆయనకు తగింది అంటే ఆయన శక్తికి తగింది ఆయన చేస్తాడు. ఆయనకున్న శక్తి మనకుందా? లేదు కదా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు అన్నదే ఒక గురువు నోటి నుంచి ఏమొస్తుందా అని శ్రద్ధగా విని దాన్ని తూచా తప్పకుండా పాటించాలి, ఆచరించాలి. గురువు అట్ట కూడా చేశాడు, గురువు ఎట్ట కూడా చేశాడు అంటే ఎలా ఉంటుంది? బాగోదు. ఓ పూజ చేసుకుంటున్నారంట, ఏ సత్యనారాయణ వ్రతమో చేస్తున్నారు. పిల్లి అటు ఇటు పరిగెడతా ఉంది. ఆ పిల్లిని పట్టుకొని గంప కింద ఏంట్రా అంటే పరిగెత్తకుండా ఉంటుంది. ఇంట్లో పిల్లది. గంప కింద ఏంట్రా అంటే గంప కింద వేశారు. పూజ అయిపోయింది. తర్వాత దాన్ని వదిలేశారు, అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఎవరు పూజ చేసినా పిల్లిని తెచ్చి గంప కింద పెట్టండి అంటున్నారంట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెట్టారు అంటారంట.
అది ఎందుకు పెట్టారు? వాళ్ళు అది ఇటు తిరుగుతుంది, ఇవన్నీ పాడు చేస్తుంది అని పెట్టారు. ఒక ఆశ్రమంలో కూడా జరిగిందంట. ఆశ్రమంలో ఉన్న పిల్లికి, ఒరే అది ఇబ్బంది పెడుతుంది కానీ గంప కింద పెట్టిరారా అంటే, గురువు క్లాస్కి వస్తాడనగానే వీళ్ళ పిల్లిని గంప కింద వేసేయడం, క్లాస్ వినడం అయిపోయింది. గురువు గారు శరీరం వదలాల్సి వచ్చింది, శరీరం వదిలేశారు. గురువు గారి తర్వాత ఆళ్ళల్లో ఒక శిష్యుని గురువుగా చేశారు. అన్నీ రెడీ చేసేసారు. ఎవరెవరే మర్చిపోయినా పిల్లిని తెచ్చుకోలేదు అన్నాడంట వాడు. ఆ టైప్ అయిపోతున్నారు అనమాట. గురువు చేశాడు అని మనము చేస్తున్నాం కానీ అది ఎందుకు ఏంటి అన్నది అర్థం చేసుకోవట్లేదు. కొత్త వాళ్ళు అందరూ కలుస్తారు, బాగోదు, సరిగా ఉండదు అని చెప్పి వాళ్ళు వాళ్ళ శక్తిని పెట్టి చేయిస్తారు. అదే గురువు చెప్పింది. గురువు చెప్పింది చెయ్యి కానీ చేసింది చెయ్యకు. ఇక్కడ చిన్న కథ చెప్పుకుంటే, గురు శిష్యులు ఒక ఆశ్రమం, గురువు శిష్యుడు. గురువు స్నానానికి వెళ్తుంటే శిష్యులు కూడా స్నానానికి వెళ్ళారంట. ఆ స్నానఘాట్లో దిగేసి, బట్టల పైన పెట్టి ఆయన ఘాట్లో దిగేసి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుని పైకి వచ్చాడు. వీళ్ళు కూడా అదే చేశారు. స్నానం చేసి సూర్య నమస్కారం చేసి పైకి వచ్చాడు. స్నానఘాట్ అనగానే అక్కడ ఏదో షాపులు ఉంటాయి కదా, టీ షాపులు అవి ఇవి, అట్లా అక్కడ స్వీట్ షాప్ ఉంటే స్వీట్ ఒకటి ఎత్తి నోట్లో వేసుకున్నాడంట గురువు గారు. వెనకెళ్ళి నా శిష్యులు కూడా తలా 2 తీసుకున్నారంట, తినేశారు. గురువే కదా డబ్బులు కట్టేది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏదో బజ్జియో సమోసాయో ఉంది, స్వీట్ తిన్నారు, హాట్ తినాలి కదా, ఆ హాట్ ఒకటి తీసి నోట్లో వేసుకున్నాడంట ఆయన. వీళ్ళు తలా 2 తిన్నారంట. ఈయన అన్నీ గమనిస్తూ వస్తున్నాడు. ఇక తర్వాత మిగిలింది టీ తాగాలి కదా, కొంచెం ముందుకు వెళ్ళారు. వాడు లేటుగా వచ్చాడు, టీ పెట్టలా, ఇంకా కొంపటి ముట్టించి గిన్నె కడుక్కుంటున్నాడు. కొంపటి అంటే బొగ్గులన్నీ వేసి ముట్టిస్తారు కదా అది. ఈ నిప్పులు కణకణ మండుతూ ఉన్నాయి. వాడు గిన్నె కడుక్కుంటా ఉన్నాడు. ఈ గురువుకు ఒక ఆలోచన వచ్చింది. ఇందాడి నుంచి వీళ్ళు నేను ఒకటి తింటాడు 2 తింటున్నారు కదా, చూతాను వీళ్ళ కథ అని ఆ కణకణ నిప్పు కణిక ఒకటి తీసి నోట్లు వేసుకుని గబగబా నవలేశాడండి ఈయన. వీళ్ళు అమ్మో అని వెనక్కి అడుగేస్తున్నారంటే, ఏరా ఇందాడి నుంచి తిన్నారుగా ఇప్పుడేం వెనక్కి వెళ్తున్నారంటే, అమ్మో మీరంటే గురువుగారు, మీరంటే గురువుగారు అంటే ఆడ గురువుకి శక్తి ఎక్కువ ఉంది కాబట్టి చేస్తాడని తెలుసు, కానీ మళ్ళీ గురువు చేసిందల్లా చేయాలి. ఏమవుతుంది? ఈ మధ్య ఒకడు అట్టాగే వాదించాడు, మీటింగ్ పెట్టాడు. క్లాస్కి వెళ్తే 3 రోజులు క్లాస్ అయిపోయిన తర్వాత, మేడం మీరు ఊరికే అట్లా అంటున్నారు మేడం, తెల్లగడ్డ అది ఇది అనేసి. అదేం అక్కర్లేదు మేడం, తినేయచ్చు మేడం. ఇంకొకటి చెప్పనా అన్నాడు. చెప్పండి సార్ అన్నాను. ఎప్పుడు కూడా గురువు చేసినట్టు చేయాలి కానీ చెప్పినట్టు చేయకూడదు అన్నాడు. చచ్చూరుకుంటావు అన్నా. ఎట్టొచ్చిందో తెలియదు నా నోటంటే. స్టన్ అయిపోయాడు అట్లాగే. కరెక్టే మేడం, కరెక్టే, నేను పొరపాటు చెప్పేశాను అని ఒప్పుకున్నాడు. కానీ అక్కడ స్టన్ అయిపోయారు. 7-8 మంది కూర్చొని ఉన్నారు అక్కడ. ఆయన అమ్మటే వచ్చిన వాళ్ళు. ఆయన పిరమిడ్లో అడుగు పెట్టాడంట, బయట కూర్చొని లోన్ నుంచి వచ్చిన వాళ్ళని క్వశ్చన్లు వేస్తాడంట. సార్తో చెప్పిన ఆడు రాఘవరావు సార్తో వెళ్ళేటప్పుడే చెప్పాడు కొంచెం జాగ్రత్తగా ఉండి అక్కడ అని. కాబట్టి నాకు ధైర్యంగా ఉంది, అందుకని చచ్చూరుకుంటావు అన్న. అంతే కదా. వాడు బొగ్గులు తిన్నాడు, వీడు బొగ్గులు తింటే సరే, వాడు నిప్పు కణికలు తింటే వీడు తింటే ఏమవుతాడు? సావడా? అంతే ఇది కూడా జరిగేది. గురువు శ్వాస మీద ధ్యానం ఇచ్చింది ఎందుకు అంటే శక్తి పొందడానికి. చిన్న పని చేసావంటే దానికి ఫలం ఉండాలయ్యా నీకు. ఎవడు చేస్తున్నాడు? ఏ ఫలం లేకుండా పని చేస్తున్నాడా? నువ్వు ఇంతసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నావంటే నీకు ఆ ఫలం దక్కాలి. ఆ ఫలం దక్కలేదు అంటే ఆ పని వేస్టే, ఆ టైం వేస్టే, వృధా అయిపోయినట్టే కదా. నీకు మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు కదా. అంటే నువ్వు నష్టపోయినట్టే కదా. ఓ పని చేయడం నష్టపోవడానికా లాభం పొందటానికా కదా. మరి ఆ లాభం వెళ్ళినప్పుడు ఆ పని చేయడం ఎందుకు? ధ్యానం అంటే ఏంటి? యోగ శాస్త్రానికి పితామహ అయిన పతంజలి మహర్షి వారు ఏం చెప్పారు? ధ్యానం అంటే ఏంటి? నిర్విష్యమనః అన్నాడు. మనసులో ఏ విషయము లేకపోవటం, అంతేనా? చిత్తవృత్తి నిరోధ అన్నాడు. చిత్తం అంటే మనసే ఇంకొక విధంగా చిత్తంగా పనిచేస్తుంది. వృత్తి అంటే దాని పని. నిరోధించు. ఏంటి దానిపైన ఆలోచించటమే కదా, పని చేయటం కదా. అవన్నీ ఏమవుతుంది? దాని పని ఆపేసాయి అంటే, ఆపకుండా ఉంటే, ఆపేసినప్పుడు నువ్వు ఈ శరీరాన్ని వదిలి ఆ మనసును వదిలి ఆత్మ దగ్గరకు చేరుతావు, ఆత్మతో ఉంటావు. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ 3, అంతేనా? అంతే కదా. మరి మనసు దగ్గర ఆలోచిస్తూ ఉంటే
మేడం మాకు మ్యూజిక్ పెట్టినా వాళ్ళు మాట్లాడుతున్నా ఆలోచన అనేది లేదు, బ్రహ్మాండంగా కూర్చున్నాం. విన్నావా అమ్మ? వాళ్ళు చెప్పింది వినపడుతోందా నిజంగా నీకు? అబ్బో బ్రహ్మాండంగా వినపడుతుంది. అంటే మనసు పని చేస్తేనేనా నీకు వినపడింది? అవునా? మనసు పని చెయ్యని స్థితే ధ్యాన స్థితి అన్నాడా? మనసు పని చేస్తున్నా కూడా ధ్యాన స్థితి అన్నారా? మనసు పని చేయని స్థితే ధ్యాన స్థితి. మరి అప్పుడు ఆ శక్తి తీసుకున్నావా నువ్వు? మేము బాగున్నాం, బాగుంటావు. కాసేపు పని చేసే వాళ్ళం కాసేపు అలసిపోయి ఆడ కూర్చుని రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయిన తర్వాత లేస్తే మళ్ళీ పని చేసుకోవట్లా? అదే విధంగా అంతసేపు కళ్ళు మూసి కూర్చున్న దానికి ఇంతో అంతో ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో మేము బాగున్నాం, మాకు అయిపోయింది అంటున్నారు. అది గమనించుకోవటంలా, తెలుసుకోవటంలా. పెద్దలు చెప్పిన మాటను అంతరార్థం తెలుసుకోవట్లా, అర్థమే తెలుసుకోవట్లా. అర్థమో తెలీదు, ఇంకా అంతరార్థం ఏం తెలుస్తుంది. అలా ఉన్నారు. దానికి క్లారిటీ ఇచ్చి పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తున్న గురువుల్ని నిందిస్తున్నారు, విమర్శిస్తున్నారు అనేసి. విమర్శించటంలా, తెలియచెప్తున్నారు, ఖండిస్తున్నారు తప్పుని. ఆ తప్పుని ఖండిస్తూ ఇస్తున్నారు కాబట్టే మరి 30 మంది ఉన్న ధ్యానులు 500 మంది అయ్యారు ఇప్పుడు. అవును. పాత ధ్యాన మందిరంలో 30-35 మహా వస్తే ఈరోజు ఎంతమంది ఏంటి అంటే 70 మేడం, 80 మేడం, 90 మేడం. ఈసారి ఇంకా పెరిగితే కుర్చీలు ఆని చేసుకోవాల్సి వస్తుంది. చిన్నది ధ్యాన మందిరం, మీరు పడుకుంటా అంటారు చూడు, చిన్నది అది. దాంట్లో ధ్యానం ఎట్లా సరిపోతుంది? చాలదు కదా. సరే పైకి పెట్టేసుకుందాం, కింద పడుకోండి అని మొత్తం పైకి ఎత్తుకెళ్తే అక్కడ కూడా చాలా. ఇది కుదరదు అని సమయానికి ఆ ప్లేస్ వాటాల్లో ఈయనకి రావడం, దాన్ని కట్టేయడం జరిగింది. ఇప్పుడు 500 మంది వస్తున్నారు, 500 మందిని కూర్చుంటున్నాం అక్కడ. అందరికీ తెలిసింది కదా. ఎప్పుడు కూడా సత్యాన్ని తప్పకూడదు, అసత్యం చెప్పకూడదు. నోటితో చెప్పాము అంటే సత్యమే రావాలి, సత్యవాక్కులే పలకాలి, దానికి ఫలం ఉంటుంది. అట్లా ఏదో ఒకటి చెప్పారు. మా ధ్యాన కార్యక్రమం ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఎంతమంది వచ్చారమ్మా? 40 మంది. 20 మంది వచ్చారనుకోండి, చిన్నగా పక్కన ఒకటేసి 120 మా ప్రోగ్రాంకి వచ్చింది. ఇది సత్యవాక్ అంటారా? ఈ మధ్యన మేము చూస్తున్నాం మేడం యూట్యూబ్లో. నేను ఒకటే చెప్పా, నా ప్రోగ్రాంలో అట్లా చెయ్యను, చెప్పను. పరమాత్ముడు దేనికి యూజ్ చేసుకోవాలనుకున్నాడో దానికి యూజ్ చేసుకుంటాడు, అదే చెప్తా. పత్రి సార్ చెప్పిందా? ఏంటది? నేను చేసింది అదే చెప్పాను కదా. వీడియో దొరికింది ఈ మధ్య, దాన్ని కూడా పెట్టారు. సౌండ్ లేదా? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏం లాభం? పులి అవుతుంది అది. పులిని చూసి నక్క సలాం కొట్టి వెళ్ళిపోతుంది అంతే, వాతలో పెట్టుకోదు. నీలా నువ్వు ఉండు, నాలా నేనున్నాను అంతే. నన్ను చూసి నీలా నువ్వు ఉండడం నేర్చుకోవాలి అంతే, అది నేర్చుకోవాల్సింది. నాలా ఉండడం కాదు. ఎందుకు మా ఆయన ఆ రోజు తిరగేస్తుంటే అది ఎవడో వెదవేదో అన్నాడు, దాని గురించి మాట్లాడుకుంటుంటే ఇది దొరికింది. దీన్ని అన్నిటికీ పెట్టామన్నమాట. గురువు చెప్పాడు అంటే నమ్మాలి కదమ్మా. ధ్యానం చెప్పింది ఎవరు? గురువే కదా. గురువు చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడు మనం లాభం పొందుతాం. లాభం పొందలేని ధ్యానం ఎందుకు మనకు? అనవసరమే కదా. అది సత్యాన్ని చెప్పితే, సత్యాన్ని ప్రచారం చేస్తే కదా, సత్యవాక్కులే పలిగితే, సత్యంలో జీవిస్తే నీకు ఆ ప్రకృతి సహాయంగా ఉంటుంది. అసత్యంలో జీవించి అసత్యం ప్రచారం చేసినప్పుడు కొన్ని రోజులు బాగుండొచ్చేమో, తర్వాత ఏమవుతుంది? అట్టడుగు పడిపోతారు, సర్వనాశనం అయిపోతారు, ఉండరు. చూస్తున్నాం మనం అటువంటి వాళ్ళని, మన కళ్ళతోనే చూస్తున్నాం. మన ఎదురుగా ధ్యానం చేసిన వాళ్ళే అట్లా అయిపోయారు, ఆ పక్కకి వెళ్ళిపోయి. అందుకే బాధగురువులు బోధగురువులు అంటారమ్మ. బోధించేవాడు ఒకడైతే బాధించేవాడు ఒకడు. వీళ్ళు గమ్మునుంటారా? ఉండరు.
గురువు చెప్పాడు కదా, ధ్యానం పరిచయం చేస్తూ కర్మ సిద్ధాంతాన్ని పరిచయం చేశాడు కదా, మరి నువ్వు చేసిందే నీకు వస్తుంది నాయనా అనేసి. ఎవరన్నా ఒక పెద్ద ఆయన వచ్చాడు, గురుగారు మరి నాకు ఇంత బాధగా ఉంది, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇది లేదు అది లేదు, వెళ్ళి అక్కడ చెప్పుకుంటాడు. మంచి గురువు అయితే పర్వాలేదు, అదే చెడ్డోడు అయితే, అదే బాధ గురువు అయితే, చెడ్డోళ్ళు ఉండట్లేదు, అందరూ మంచోళ్ళే. అదే బాధించే గురువు అయితే, అవునా నాయనా కరెక్టా, ఏమి లేదు, ఒక పని చేస్తే కనుక నీ అన్నీ పోతాయి, ఒక 5,000 తీసుకురా, 5 చాలు. కుమారి తెలుసు కదా నీకు, ఎవరు బంగారు అమ్మ 5,000 ఇయ్యమ్మా, అమ్మ 5,000 ఇయ్యమ్మని పిక్ తింటున్నాడంట కొడుకు. ఎందుకురా అంటే 5,000 ఇస్తే కనుక నా పరిస్థితి మొత్తం చెప్పేస్తారంట వాళ్ళు, ఎట్లుంటాను, ఎట్లా జీవనం సాగుతుంది, ఇవన్నీ కూడా మొత్తం సరి చేస్తానని చెప్పాడు. 5,000 ఇయ్యమ్మా. మేడం నిజమా అని అడిగింది. ఏమో నిజమే కావచ్చేమోనమ్మా అన్న. నేనెందుకు, వాళ్ళు పోతానన్నప్పుడు అదంతా అబద్ధం అమ్మ, ఇట్రా నేను చూతానంటే అమ్మో ఏమో 10 అడిగిద్దేమో అనుకుంటారు వాళ్ళు, అంతేనా కాదా అన్న. తర్వాత 5,000 కట్టి వెళ్ళి వచ్చినాక మళ్ళా మేడం ఏంది మేడం నువ్వు చెప్పలేదు, అట్ట చేశారు అనింది. 5తో వదల ఇంకా 10-15 బీకారు. ఇప్పుడు తెలిసింది కదమ్మా, ఇక నుంచి పోరా జోలికి, నేను చెప్తే ఉంటారా, అలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని వీళ్ళు అడగకుండా ఉంటే వాళ్ళు చెప్పరు, వీళ్ళు అడిగారు అంటే అలా పీక్కుంటారు. ఆ పూజ చేస్తాము, ఈ పూజ చేస్తాము, అలా చేసాము అంటే నీకు సరైపోతే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం వినేది కొంచెం ఆలోచించాలి, అది మంచిది అవునా కాదని. ఎవరు ఆలోచిస్తారు అట్లా, బుద్ధి ఉన్నోడు ఆలోచిస్తాడు, జ్ఞానం ఉన్నోడు ఆలోచిస్తాడు. జ్ఞానం ఎవడుకుంటుందంటే బుద్ధి వికసించినోడికే జ్ఞానం ఉంటుంది. ఎవడికి బుద్ధి వికసిస్తుంది, మనసు శుద్ధి అయినాడికే బుద్ధి వికసిస్తుంది. ఎవరికి మనసు శుద్ధి అవుతుంది, శ్వాస మీద ధ్యాస తీవ్రాతి తీవ్రంగా చేసిన వాడికే మనసు శుద్ధి అవుతుంది, బుద్ధి వికసిస్తుంది. తీవ్రమైన ధ్యాన సాధన అంటే ఇప్పుడు మనందరం ఒక 3 గంటల ధ్యానానికి కూర్చుందాం, కూర్చోబెట్టంలే ఎవరేమనుకోకండి, భయపడకండి, కూర్చున్నాం అనుకుందాం, 5 నిమిషాల్లో ధ్యానంలోకి వెళ్ళిపోయాము. వీళ్ళు ఓకే 3 గంటలు కూర్చుందాం అనుకుంటే వీళ్ళు ఎందుకు మధ్యలో ఓకే గీకే చెప్తా ఉండారే, డిస్టర్బెన్స్ అని నీకు అనిపిస్తే అది తీవ్ర ధ్యాన సాధన. అలా నువ్వు చేయగలిగితే ఎంతసేపు ఉంటున్నాం మనం ధ్యాన స్థితిలో, 1 అవర్ కూర్చున్నాం అనుకున్నాం ఇందాక, ఎంతసేపు ఉన్నాం ధ్యాన స్థితిలో, ఎవరి కాళ్ళు చూసుకోండి కదా. అంటే ఎంత తక్కువ చేస్తున్నాము, అంత తక్కువ ధ్యాన శక్తి పొందినప్పుడు మనకి ఏమాత్రం లాభాలు వస్తాయి. అవునమ్మా, పొయ్యి మీద కుండ పెట్టాం, 50 మందికి అన్నం పెట్టాం, ఆడ కుండ పుల్లలు 2 పెట్టొచ్చాం, మనం ధ్యానం కదా ఉడుకుతుందనేసి, ఉడికిపోద్దా, అంతేనమ్మా. మనకేం జరగాలన్నా ఎంత బాగుండాలి అంటే అంత బాగా సాధన చెయ్యాలి. ఫస్ట్ గురుగారు ఏం చెప్పేవాళ్ళు మీరందరూ గమనించే ఉంటారు, అయితే అనుకోలేదేమో కానీ, ఎవరు ఎటువంటి సమస్యను అడిగినా, ఎటువంటి ప్రాబ్లం అడిగినా, ఏ బాధ ఉందని చెప్పినా ధ్యానం చేయి, ధ్యానం చేయి. అందరికీ ఇదే, నేను అందరికీ ధ్యానం చేయమంటాడు, నేను కొత్త అప్పుడు వచ్చింది, ఏంది అందరికీ ధ్యానం చేయి ధ్యానం చేయి, ఇంకా మనం ఏంది వాళ్ళని అడిగేది, అదేగా చూస్తారు ధ్యానం చేయి అంటారు. అట్లా అనుకునేదాన్ని. ఇంటికి వచ్చినాక మా వారు ఏం చెప్పారు ఏంటి, ఏం లేదు అందరినీ ధ్యానం చేయమన్నారని చెప్పేదాన్ని. ఎక్కువ పోయేదాన్ని కాదు క్లాసులకు, తక్కువ. ఆ పోయి వచ్చిన ఒక క్లాస్కి అది తప్ప ఇంక నాకేం దొరకలేదు అక్కడ, ఏదో చిన్న చిన్న మాటలు దొరికాయి. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న మాట ఒకటి అందించేవాళ్ళు, అట్లా. అంతేగాని కదా, పిండి కొద్దీ అంతే, నీ సాధన కొద్దీ నువ్వు సరిగా సరి చేసుకోగలుగుతావు, నీ మనసును శుద్ధి చేసుకోగలుగుతావు, బుద్ధిని వికసింపజేసుకోగలుగుతావు. ఎప్పుడైతే బుద్ధి వికసించిందో అప్పుడు నువ్వు వివేకవంతంగా ప్రవర్తించగలుగుతావు. వివేకవంతంగా అంటే మంచి ఏది చెడు ఏది అని తెలుసుకుని ప్రవర్తించగలుగుతావు, ఆ పనులు చేసుకోగలుగుతావు. అప్పుడు చెయ్యకూడనివి చెయ్యవు, ఏం చెయ్యాలో అవే చేస్తావు. సో అప్పుడు బాగానే ఉంటుందా, అవునా? మరి ధ్యానం చేయకుండానే కూర్చుంటే ఎన్ని గంటలకమ్మా ధ్యానం ఇక్కడ? 2 to 3. ఎన్ని గంటలకు వచ్చారు అందరూ? ఎంతమంది 2 నుంచి 3 వరకు ధ్యానం చేశారు?
ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉన్నారు? చేతులు ఎత్తండి. ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ 10 మంది సాధన 50 మందికి సరిపోద్ది అనుకున్నారా? అలా పంచుకుందాం అనుకున్నారా? తండ్రి సంపద పిల్లలకి, మన కుటుంబంలో 10 మంది చేసింది మన 50 మందికి అనుకున్నావా? లేదు కదా, రాదు కదా. ఉద్ధరేదాత్మనాత్మానం అన్నాడు కదా కృష్ణ పరమాత్మ. ఎవడిది వాడే నాయన, ఒకడికి ఇంకొకడేమీ చేయలేడు. కాబట్టి ఎవరి సాధన వాళ్ళని చేసుకోవాల్సిందే, ఎవరి శక్తి వాళ్ళు పొందాల్సిందే, ఎవరి లోపాలు వారు సరి చేసుకోవాల్సిందే. వాడు ఇట్టున్నాడు, నేను చెప్పినాకట్ట మారాడు, అదంతా అబద్ధం. ఒక దారి చూంచావు అంతేగాని వాడు మారాలి అనుకుంటే మారతాడు, అంతేనా? అంతే, వాడు మార్చుకోవాల్సిందే, ఎవడు మార్చలేడు. అందుకని ఎవరి సాధన వారిదే, ఎవరి శక్తి వారిదే, ఎవరి ప్రవర్తన వారిదే, ఎవరి లాభం వారిదే, ఎవరి నష్టం వారిదే. నేను ఇండివిజువల్గా వస్తుంది అనలేదు నాన్న, అది కాదు, అట్లా కాదు. ఆ గ్రూపు శక్తి వస్తుంది నీకు, కరెక్టే. ఆ గ్రూప్లో కూర్చున్నాక నాకు వచ్చేస్తుందని కూర్చుంటే వచ్చిద్ది అనుకున్నారా? అందరు చేస్తున్నారుగా నాకు వచ్చిద్దని నువ్వు సిల్లాడుతా కూర్చుంటే, అంతమందిలో కూర్చొని నీకు వచ్చిద్దా? రాదు కదా. కూర్చున్నప్పుడు ఆనందంగా ఉంటాం నాన్న, అంతే. అంటే ఆ ధ్యానం కుదరలేదు అన్న వాళ్ళకి కాస్త అలా. ఇప్పుడు పెద్ద పొయ్యి మీద ఇదివరకు ఈ పెద్ద కుండ దీని మీద పెడితే చిన్న ఇంతది పెడతారు, పక్కన ఇంకొకటి పెట్టుకుంటారు, మట్టి పొయ్యి ఉంటుంది కదా, దీనిలోనే పెళ్ళి పెడతారు, అక్కడ పెట్టరు. దానికి కూడా సెగొచ్చి అది కూడా ఉడుకుతుంది కదా. అట్లా ఇంకొకటి ఈ ఎండి కట్టెలు 4 పెట్టాము. ఈ ఎండు కట్టెల్లో పచ్చికట్టె ఒకటి తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఇది కూడా ముట్టుకుంటుంది. కొంచెంసేపు పొగొచ్చినా మళ్ళీ ముట్టుకుంటుందా, ముట్టుకోదా? అంతే. అందరూ బాగా సాధన చేస్తున్నప్పుడు దాంట్లో ఒకరిద్దరు చేయలేని వాళ్ళు, ధ్యానం కుదరలేకుండా ఎక్కువ ఉంటాయి కదా ఇళ్ళల్లో, అలా ఉన్నవాళ్ళు దానిలో కూర్చున్నప్పుడు కాస్త తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళగలుగుతారు, ధ్యానం చేస్తారు. అది గ్రూప్లో ఉన్న బెనిఫిట్. ఒకరిగా అంటే నువ్వు సంపాదించుకున్నది నీకే ఉంటుంది. ఆడ కూడా గ్రూపులో కూడా నువ్వు సంపాదించుకున్న శక్తి నీకే, నీ శక్తి వాడికి ఏమి ఇవ్వరు. ఈ సెగ అటు కొట్టి ఆ గిన్నెలో ఎలా ఉడికిందో అంతే కదా. ఇక్కడే పుల్లలు పెట్టాం, దీనికోసమనే పెట్టాం, కానీ ఈ సెగ అటు వచ్చింది అలా, అంతే. అది కూడా కొంచెం ఉంటుంది. అట్లా గ్రూప్ మెడిటేషన్. విడిగా మాత్రం ఇంతే, నీ శక్తి నీదే కానీ నీ శక్తి ఎవరికి ఇవ్వరు, పోదు. అదే కృష్ణ పరమాత్ముడు చెప్పింది అనమాట. నువ్వు ఆత్మతో మిత్రుడిగా ఉన్నప్పుడు నీకు సహాయకారిగా ఉంటుంది, శత్రువుగా ఉంటే నిన్ను కూడా శత్రువుగానే చూస్తుంది, అంతే. ఎప్పుడు మిత్రుడిగా ఉంటామంటే ఒక ధ్యాన సమయంలోనే. పనాళ్ళు ఉన్నారు, అన్నం పెట్టకుండా పని చేయించుకుంటావా కదా. మరి ఈ మానవ శరీరాన్ని నడిపిస్తున్న పరమాత్ముడు ఉన్నాడు, కానీ ఇక్కడ పని చేస్తున్న శరీరానికి అన్నం వేస్తున్నావు, కానీ నడిపిస్తున్న పరమాత్మకి ఏమన్నా ఇస్తున్నావా? లేదు కదా. అసలు ఒకడు ఉన్నాడని అర్థమవుతుందా? ధ్యానంలోకి వచ్చినాక శ్వాస అనేది ఉందంట, లోపల శ్వాస ఉంది కాబట్టి మనం బతికాము అంటాం. దీనికి పెద్దవాళ్ళు ఎవరన్నా పడిపోగానే చాలా శ్వాస ఆడుతుందో లేదో చూడండి రా అంటారు. అంటే అలోన ఆత్మ ఉందా పోయిందో చూడండి రా ముందు, అది పోతే పోయినట్టే కదా, అది ఉంటే ఉన్నట్టు మనం ఏమన్నా చేద్దాము అనే లెక్క, అంతే కదా. మరి శ్వాసను ఎవరు గమనించారు? శ్వాసను ఎవరు గురువుగా భావించారు? శ్వాసతో పాటు ఎవరు వెళ్ళారు? లేదు కదా. శ్వాస అసలు ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల నుంచేనా వస్తున్నది కదా. నీ లోపల ఉంటే ఎవరో ఉంటేనే కదా అక్కడి నుంచి ఏదో వస్తూ ఉంది, దాని ద్వారా వెళ్తే దాని దగ్గరికి వెళ్తాం కదా. ఈ శ్వాస ఆడ నుంచి వస్తుంది, ఆడికి వెళ్తాం కదా. ఆడెవరున్నారు? దేవుడే కదా ఉంది. ఆ దేవుడితో పరిచయం అయితే ఏమవుతుందో ఆ లక్షణాలు నీకు వస్తాయి. ఆ దేవునికి ఉన్నదంతా నీదే. వీడు వీరితో కలిస్తే ఏమవుతుంది? సహవాసం చేస్తే 6 నెలలకు వీరు వారు అయిపోతారట. అట్లా నువ్వు సహవాసం చేసినప్పుడు నువ్వు కూడా ఆ పరమాత్ముడి లక్షణాలతో విరాజిల్లుతావు నాయనా అని చెప్పడం అక్కడ. అసలు ఈ మానవ ఓకే అక్కడ
ఈ మానవ శరీరం ఎలా తయారైంది? ఈ సృష్టి ఎలా తయారైంది? ఈ సృష్టికి ముందు ఎవరున్నారు? ఈ సృష్టిని తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఎవరమ్మా? శూన్యం గారంటే గుడ్. భగవంతుడు ఎలా? పంచభూతాలతో శరీరం తయారైంది. ఎలా? పంచభూతాలు అంటే ఏమేంటి? భూమి ఓకే. 5 ఏంటి అన్నది తెలిసింది కానీ పెద్దాడెవడో చిన్నాడెవడో తెలిలే. 5 పిల్లలు కరెక్టే, పెద్దాడెవడో చిన్నాడెవడో తెలిలాడ. అంతేనా? ఫస్ట్ ఆకాశం అమ్మా, ఆకాశం ఆయన ప్రయోగంలో వచ్చింది. ఫస్ట్ ఏదైనా ఒకటి చేద్దామని తీసుకున్న తర్వాత వచ్చింది ఆకాశం. రెండవది వాయువు. గుర్తుపెట్టుకోండి బాగా. వీళ్ళకి ఇంకా పంచభూతాల గురించి వరుసనే చెప్పని రాలని శివప్ప అన్నట్టు అనద్దు. శివప్ప అంటే గురువుగారి తెలుసు. పిఏ, తెలుసుగా. అట్లా చెప్పద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి వచ్చింది ఆకాశం, రెండోది గాలి, మూడోది అగ్ని, నాలుగోది నీరు, 5 భూమి. ఒకవేళ కింద నుంచి చెప్పాలంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు పుస్తకాలు తెల్ల, పిల్ల ఒకటే పుస్తకం తెచ్చింది కాబట్టి నెక్స్ట్ రోజుకో మంత్కో మర్చిపోతారు, ఉండవు. వీడియో చూసుకుని రాసుకుంటాం మేడం. అట్లా చేయకూడదు. అదే చెప్పారు కదా గురువు గారు, చెప్పారు. డైరెక్ట్గా విన్నది వేడి వేడి దోశ, వీడియో చూసి రాసుకున్నది ఆరిపోయిన దోశ. ఏ దోశ బాగుంటుంది అనేది మీరే నిర్ణయించుకోండి. పంచభూతాలతో నిర్మితమైనదే ఈ మానవ శరీరం. దాని గురించి చెప్తాం, మిగతా వదిలేసి. ఈ పంచభూతాలతో మానవ శరీరం తయారైంది అంటే ముందు భూమిని తీసుకున్నారు. భూమిని తీసుకుని మనము బొమ్మలు కమ్మి పెట్టి, ఏ బొమ్మ కావాలో ఆ బొమ్మ ఆకారంతో కమ్మి చుట్టి, కమ్మి అంటే ఇనుప సువ్వను వంగదీసి, ఆడ భాష వచ్చేసింది నాకు, కమ్మి అనేసి, తిరుపతి భాష అది. ఆ ఇనుప సువ్వని వంగదీసి, చూడండి నరకాసురుని చేసినా కూడా అలా వంగదీసి చెత్తంతా చుట్టి ఆకారం, డ్రెస్సులు అన్నీ వేస్తారు. అలా దూది పెట్టేసి కుట్టి చుట్టి పైన డ్రెస్ వేసి మంచిగా మనకు బొమ్మ అమ్ముతాడు కదా. ఇది ఆ పరమాత్ముడు చేసిన బొమ్మ. ఆ మట్టితో ఏమేం చేశాడు ఈ శరీరం కోసం? రాయవే. ఎముకలు కింద ఒకదాని కింద ఒకటి ట్రై, నరాలు, కండలు, ఈ చర్మం మీద ఈ రోమాలు, మట్టితో తయారు చేసినవి ఇవన్నీ. అంటే ఒక భూతతత్వం అయిపోయిందా? రెండవ భూతతత్వం జలమనో నీరనో పెట్టుకో కొటేషన్. తర్వాత దాన్ని ఒకదాని కింద ఒకటి ట్రై. మరి ఇలా తయారైందంటే దీని లోపల ఉండేది ఉంది కదా, రక్తము, రాసుకో, రక్తము, మూత్రము, శుక్లము అంటే సంభోగ సమయంలో విడుదలయ్యేదాన్ని శుక్లము అంటారు. తర్వాత శ్లేష్మము అంటే దగ్గొచ్చినప్పుడు గళ్ళబడుతుంది, దాన్ని శ్లేష్మము అంటారు. మేధస్సు, అగ్ని, 5 అయిపోలా? అగ్ని, ఆకలి, దాహము, ఆలస్యము, సంగమము, నిద్ర. 5 అయినాయా? నెక్స్ట్ వాయువు, చలనము, గమనము, ఆతృత,
సిగ్గు, భయము. నెక్స్ట్ ఆకాశం. కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యం. పంచభూతాలతో వీటిని ఈ శరీరంలో ఇలా తయారు చేశారు. మరి పంచభూతాలని శరీరంలో అవయవాలుగా ఏమేమి ఉన్నాయి? ఏ భూత తత్వంతో ఏది ఇచ్చారు? ఆకాశ తత్వం చెవులు. చెవులు. రాసుకోమ్మా. వాటి శక్తులు చెప్పలా నీకు కదా. పంచభూతాలు ఇచ్చారు కదా, వాటి శక్తులు రాసుకో. తర్వాత ఏ అవయవం అని రాసుకో. ఆకాశానికి ఒకే ఒక శక్తిని ఇచ్చారు, అది శబ్దం. వాయువుకి 2 శక్తులు ఇచ్చాడు, శబ్దము, స్పర్శ. అంటే గాలి తగులుతున్నప్పుడు తెలుస్తుంది, అబ్బా చల్లగాలి వస్తుంది, వేడి గాలి వస్తుంది, తెలియట్లా అలా. నెక్స్ట్ అగ్నికి 3 శక్తులు. వాయువుకి శబ్దం అంటే ఏముంది అంటే గాలి వస్తుంటే శబ్దం రావట్లా మనకి. ఇంట్లో ఫ్యాన్ వేస్తే కూడా ఆ శబ్దం వస్తుంది. గాలి వస్తున్నట్టుంది పెద్దగా అని చెప్పి అనుకుంటాం, గాలి శబ్దం తెలుస్తుంది. దీనికి శబ్దం ఉంది, అగ్నికి కూడా. శబ్దము, స్పర్శ, రూపం. శబ్దం అంటే ఇప్పుడు పుల్లలు ముట్టించామనుకో అవి సౌండ్ వస్తా పేల్తా మంటలేస్తారు. స్పర్శ అంటే పట్టుకుంటే తెలుస్తుందా? తెలియట్లేదా? తెలుస్తుంది కదా, స్పర్శ. రూపం అంటే కంటికి కనిపిస్తుంది కదా, రూపం. 3 ఉన్నాయా? తర్వాత గాలికి, గాలి కదా నాన్న, నీరు. పైనుంచి వస్తున్నాం కదా, నీరు. నీటికి శబ్దం ఉందా? నీళ్లు పడుతుంటే తెలుస్తుందా అమ్మా? ఎక్కడన్నా తెలుస్తుంది కదా, శబ్దం. స్పర్శ మీద పడితే తడిచింది తెలియట్లా కదా, రూపం కనపడుతుంది కదా. 4వది రసం అంటే రుచి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం 4వది. భూమికి గంధం అనే శక్తి కలిపి 5 శక్తులు ఇచ్చారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. 5 భూమికి ఉన్నాయి. అయిపోయిందా? అవయవాలు రాసుకో. అవయవాలు అని పైన పెట్టి కింద రాసుకో. ఆకాశం శబ్దము కదా, దేంతో వింటాం మనం? చెవితోనే కదా. ఆకాశతత్వం ద్వారా చెవి ఏర్పాటు చేశాడు, దీని ద్వారా మనం శబ్దాన్ని వింటాం. చర్మం, వాయువు, స్పర్శ, అంతే కదా. అగ్ని, కళ్ళు, రూపం చూస్తాం కదా. రసం, నాలుక, నీటికి. ముక్కు, గంధం అంటే వాసన చూడటం. భూమి. ఆ పంచభూతాలు అవయవాలుగా ఉన్నాయట, ఉన్నాయా? ఉన్నాయి కదా. ఇవి నీకు చెప్పింది అంత లేవులు కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా పంచభూతాలతో మానవుని తయారు చేశాడు, నిర్మించాడు. ఓ చిన్న కథలాగా చెప్తే, ఇక్కడ మానవుడిని నేనే తయారు చేశాను అని చెప్తే ఎంత పొంగిపోతాడో అనుకొని దేవుడు వచ్చాడండి. నిన్ను నేనే తయారు చేశా అన్న. ఏమందంటే, ఏంది ఇంత లావుగా చేసావు, నన్ను సన్నగా చేయకూడదా అందండి. అలా పాపని సరే అమ్మా అని సన్నగా చేశాడంట. నాలాంటి దాని దగ్గరికి వెళ్ళి అడిగాడంట,
ఏంది మరి ఇంత జుట్టు ఇచ్చావు, పొడుగు జుట్టు ఇచ్చుగా అన్నాడు. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నేను నల్లగా పుట్టించావు, తెల్లగా పుట్టించచ్చుగా అన్నాడండి. ఇలా అందరూ చెప్తుంటే ఓహో ఇది కూడా లోపం కావచ్చు, ఎవరు చెప్పింది వినాలి కదా, విమర్శ ఉన్నప్పుడే కదా ఇక్కడ ఎదుగుతాము అని చెప్పి అందరిని జడ్జ్ చేసుకుంటే గెలిచేటట్లేడంట. అందరూ వచ్చేస్తున్నారంట, దాంకుంటే కూడా వచ్చేస్తున్నారంట. ఇప్పుడు మనం కనుక పలానా స్వామి ఉన్నాడు ఆడ చెప్పేస్తున్నాడంటే ఆడంట పరిగెత్తి వెళ్ళిపోవట్లా, అట్లా చెట్టు త్వరలో దాక్కున్నాడంట, నీళ్ళ మడుగులో దాక్కున్నాడంట అడుగున, అయినా వదలటలేదంట. ఏం చేయాలని ఆలోచించి ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా, అట్లా వాళ్ళలోనే ఉంటే ఎట్టపట్టుకుంటాడు నన్ను అనేసి మనలో ఉన్నట్టుంట వాడు, మనలోనే ఉన్నాడు. కొంతమంది యోగులు మహర్షులు అడిగారంట, స్వామి నువ్వు అలా ఉండిపోతే ఎలాగా, మేమేం చేయము అని అంటే, ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో అంటే శ్వాస మీద ధ్యానం అంటే శ్వాసను గమనిస్తూ శ్వాసనే గురువుగా భావిస్తూ శ్వాసతోటి లోపలికి వస్తారో వారికి నేను దర్శనం ఇస్తా అన్నాడట. అందుకే శ్వాసను గురువు అన్నాడు మన గురువు గారు, అవునా. మరి మానవుడికి తెలియాలి అంటే ఏం తెలియదు, ఇప్పుడు కదా మనకు తెలిసింది, ఇన్ని రోజుల నుంచి తెలియలేదు కదా. అందుకని అన్ని చోట్ల గుళ్ళు పెట్టాడంట. అందుకే శంకరాచార్యులు వారు ఏమన్నారు, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అన్నాడు. ఈ దేహము దేవాలయము ఒకటే, దానిలో ఉన్న జీవుడు దేవుడు కూడా ఒకటే. ఇది సనాతనంగా అంటే పూర్వం నుంచి వస్తున్నదే, అంటే ఎప్పటి నుంచో ఈ మానవుడిలో దేవుడు ఉన్నాడు, అదే నాయన అని చెప్పడం అనమాట. అంతేకాదు ఆ గుడిలో పంచభూత తత్వాలు ఉన్నాయి కదా. గుడి అంటే దేహము గుడి ఒకటి అన్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు గుడికి వెళ్తాం, వెళ్ళి ముందు ఏం చేస్తాం, ఇప్పుడు ఈ స్టేజీ అనేది నాకు గుడితో సమానం. నేనేం చేశాను, ఆడ చెప్పులు వదిలేసి వచ్చాడు కూర్చున్నా, చెప్పులు వదిలేసే కదా గుడిలోకి వెళ్తాం. అంటే నీలో ఉన్న చెడ్డ మొత్తం వదిలేరా, 3 ప్రదక్షిణలు చేస్తాం గుడికి కదా. అంటే మనకున్న ఈ ప్రకృతి గుణాలు ఉన్నాయి కదా, తమో రజో సాత్విక గుణాలు, 3 గుణాలు దాటినప్పుడే నువ్వు దీనిలోకి రాగలుగుతావు, అవునా. అంటే ఆధ్యాత్మికంలోకి వచ్చి ఎదగలుగుతావు అని 3 ప్రదక్షిణలో 3 గుణాలు వదిలేయాలి. లోపలికి వెళ్ళి నువ్వు తెచ్చినవి అక్కడ పెట్టేస్తావు, దానిలో టెంకాయ కూడా ఉంటుంది. ఆ టెంకాయకి పీస్ అంతా తీసేస్తారు, కానీ ఓ పిల్ల కట్టి పెడతారు కదా. పీసు అనేది కోరికలు, ఒక కోరిక మాత్రం ఉండాలంట ఆ పీచు అనేది. ఏం కోరిక అది, నాకు మోక్షం కావాలి అని అంటారు. మోక్షం అంటే ఆనంద స్థితి, అది ఎలా వస్తుంది అన్నది జ్ఞానం ద్వారానే. ఆ జ్ఞానం కావాలి అని అన్నమాట. ఆ పిలక పెడతారు, నాయన నీకు అది కావాలి అంటే అహంకారం అనే పెంకు పగలగొట్టు అన్నాడు. టెంకాయ కొట్టావు, ఆ పెంకు పగిలిపోయింది, తెల్లని కొబ్బరి తీయని నీరు వచ్చింది, అంతేనా. ఆ అహంకారం పోయినప్పుడు వాడు ఇంకా పరమాత్మ దగ్గరికి చేరుకున్నట్టే. నాకేం అహంకారం లేదండి, నేను అందరినీ పలకరిస్తాను అంటాం. అది ఆడ పలకరిస్తాడని చూసుకుంటే తెలుస్తుంది కదా, ఎవడికి వాడికి తెలుస్తుంది. అంటే ఆ ఆలోచనకు మనం వెళ్ళినప్పుడు ఓహో ఇది కూడా చేశానా, తెలుసుకోలేదు నేను, తప్పు అయిపోయింది, ఇది కూడా ఉందా. అది ఎప్పుడు తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది అంటే ఉదయం 7 గంటల నుంచి 7:30 7:30 దాకా చెప్పేటటువంటి బ్రహ్మర్షి రాఘవరావు గారి క్లాసులు విన్నప్పుడే మనలో ఎంత అహం ఉంది, ఎన్ని చెడులు ఉన్నాయి, ఎన్ని వదులుకున్నాం అన్నది తెలుస్తుంది. అంతవరకు నేను కూడా అట్టే అనుకున్నాను, నాకేముంది నేను అందరినీ బాగానే చూస్తున్నాగా అనుకున్నది. చూస్తా వస్తే ఆ మమకారాలు అహంకారాలు ఒకటొకటే నేను చూస్తున్నా అనుకున్న దాంట్లోనే ఉంది కదా అహంకారం, అవునా కదా. నేను చేస్తున్నా అన్న దాంట్లోనే ఉంది కదా అహంకారం. అలాంటివి ఎన్నెన్ని ఉండయో తెలియదు, ఆ క్లాసులు వింటున్నప్పుడు అర్థమవుతుంది. అది చూసుకోవాలి. మరి గంట కొడతారు, గంట ఎందుకు కొడతారు, ఆకాశతత్వంతో గంట శబ్దం కదా, ఆకాశం యొక్క శక్తి శబ్దం కదా. ఆకాశతత్వంతో గంట ఉంది అక్కడ, శబ్దం వచ్చిందా, గంట కొడితే శబ్దం వచ్చింది. మన వాళ్ళు ఏం చెబుతారు, మేము వచ్చాం స్వామి అని చెప్పడానికి గంట కొట్టు అంటారు. మనం వచ్చామని గంట కొడితేనే తెలుస్తుంది ఆయనకే, అవునా కాదా. తర్వాత గంట తర్వాత ఇంకేం చేస్తాం,
అమ్మా ఆ. శబ్దం తర్వాత వాయువు ఉంది కదా, అంటే వాయువుకి ఏముంది? ధూపం. ఇప్పుడు గాలి వచ్చిందని ఇక్కడ సాంబ్రాణి కడ్డీ ఒకటి పెట్టావు, గాలి ఇదంతా వస్తుంది కదా, ఆ ధూపం అంతా పోతుంది. వాయుతత్వంతో ధూపం వేస్తారు. సాంబ్రాణి నిప్పుల్లో వేసినా, ఒక కడ్డీ పెట్టినా అది వెళ్ళేది తెలుస్తుంది. అగ్నితత్వం. దీపం ఉందా? హారతి ఉందా? అగ్నితత్వం. తర్వాత జలతత్వం అనేది అదే ఉదకం అంటారు, ఉద్ధరణి అంటారు. ఆ పాత్రనే అలా తయారు చేస్తారు, ఉద్ధరణి, ఉదకం అంటారు. అదే తీర్థం, దాన్ని మనకి ఇస్తూ ఉంటారు. అది ఎప్పుడు ఉంటుంది అక్కడ, ఆ ఉద్ధరణి అనేది. అది జలతత్వం. తర్వాత భూమితత్వంతో ఏముంది గుడిలో? స్వామి ఉన్నారు. ప్రసాదం ఉంది. ఆ భూమిలో పండినవన్నీ కూడా కదా తెచ్చి వండి రకరకాలుగా చేసి ప్రసాదంగా ఇస్తాం అక్కడ, అంతేనా? భూమితత్వంతో అదే. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి విగ్రహం ఉంది. ఇప్పుడు నా ఫోటో ఉంది కదా, ఇక్కడ పెట్టేసి అమ్మ ట్రైన్ టైం అయిపోతుంది వెళ్ళొస్తా, క్లాస్ రాత్రి 8 దాకా అంటే చెప్పిద్దా? చెప్పదు కదా. క్లాస్ చెప్పాలని ఎవరు వచ్చారో వాళ్ళే చెప్పాలి, అంతేగాని వాళ్ళ ఫోటో చెప్పదు కదా. అది చెప్పిన మొదట్లో మాకు సారు ధ్యాన మందిరంలో ఆడ ఫోటో ఉంది చూసావా, పత్రి గారు, గురువు గారు, అమ్మ ముగ్గురు కలిసి తీర్చుకున్నాను. ఇది ఎవరు అనేవాడు, మీరే సార్ అన్న. సరే అది నేనే కదా, నేను వెళ్తున్నా, దాని దగ్గరే క్లాస్ చెప్పుకోండి అనేవాడు. అర్థం అవ్వాలా. మళ్ళీ ఒత్తి 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 చెప్పిన తర్వాత అర్థమైంది. ఫోటో ఏం చేయలేదు కదా కదా, వారు చేయగలుగుతారు. వారి ప్రతిరూపం మననేం చేస్తుంది, మనకేమి ఇస్తుంది, ఏం పెడుతుంది, ఏం లేదు కదా. అలా గుడిలో ఉన్నటువంటి విగ్రహం ఆ పరమాత్మను యొక్క ప్రతిరూపం. ఇలా ఉంటాడు పరమాత్ముడు అని చెప్పడం కోసమే ఆ విగ్రహం. మరి మనలో ఆత్మ ఉంది కదా, దాని బదులు ఏముంది అక్కడ? అఖండ జ్యోతి. దీపం పెట్టి ఆరకుండా దాంట్లో నూనె పోస్తుంటారు కదా, ఒక మూల పెట్టుంటారు దాన్ని. అదే ఆత్మ. అఖండ జ్యోతి ఆత్మగా వెలుగుతూ ఉంటుంది గుడిలో. ఆ ఆత్మ జ్యోతి మానవుల్లో ఉంటుంది, దాన్ని ప్రకాశింప చేసుకోవాలి. ఆత్మ ప్రకాశించాలి అంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. చేసి ఆత్మను ప్రకాశింప చేసుకున్నప్పుడే నీకు జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం ఉన్నప్పుడే ఏ భయము లేకుండా నేను ఆత్మని అనే భావాన్ని వదిలి, నేను దేహము అన్న భావాన్ని వదిలి నేను ఆత్మను అని ధైర్యంగా ఉండగలుగుతావు. అవునా? ఎందుకు చెప్పారు, ఎందుకు చేశారు? ఆయన ఎందుకు గుళ్ళు కట్టించాడు, గుడికి వెళ్ళకూడదంటే అంటే ఉన్నది అర్థం చేసుకోవాలి. అసలే ఎవరు లేరు అన్నవాడికి దేవుడు ఉన్నాడు అని ఫోటో చూపించాడు. మా నాన్న ఎక్కడ, మా నాన్న ఎక్కడ అంటే చనిపోయిన నాన్న ఫోటో చూస్తాము. వీడన్ని సాయాలు చేస్తాడా వాడికి? మా నాన్నే చేస్తాడు నాకని ఆడు కూర్చుంటాడు, అవుతుందా? ఈ పరమాత్ముడు మనందరికీ తండ్రి లాంటి వాడు. తండ్రి ప్రతిరూపాన్ని ఇచ్చి దేవుడు ఉన్నాడు నాయన. అయితే ఆయన్ని కలవడం ఎలాగూ అంటే ఈ విధంగా కలవాలి. ఈ విధంగా కలిసినప్పుడు నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఈ సృష్టిలో ప్రతిదీ నశించేదే. నశించింది ఏది ఉందంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయిన పరమాత్మే నశింపు లేనటువంటి వాడు. వాణ్ణి శరణు వేడు, వాణ్ణి ఆశ్రయించు, వాణ్ణి ఆరాధించు, నీకు కావాల్సింది దక్కుతుంది. అంతేనా? ఒక ప్రాణి జన్మ తీసుకుంది, ఏం చేస్తుంది? ఓ బిడ్డ పుట్టింది, ఏం చేస్తుంది? ఏడ్చిద్ది. అంతేనా? ఏడ్చిద్ది. శ్వాస తీసుకుంటుంది అంటదా? లోపల ఈ వాతావరణంలో నుంచి బయట రంగానే అంటది అన్నమాట. అంటే చిన్ని శ్వాస తీసుకుంటుంది. ఆ చిన్ని శ్వాస నాడీ మండలంలోకి వెళ్ళేటప్పటికి 49 వాయువులుగా మారుతుంది. మారి 2,72,000 నాడుల ద్వారా ప్రయాణం చేస్తుంది. అంటే
ఈ మానవ శరీరం లోపల ఉన్న కణ కణానికి శక్తినిచ్చేది ఏంటి? నువ్వు తీసుకున్నటువంటి శ్వాస. అవే దాంట్లోనే ప్రాణాలు ఉన్నాయి, ఉపవాయువులు ఉన్నాయి. 49 అన్నారు, 10 దొరికినాయి కదా. ఇవన్నీ తెలియదు, మిగతావి 39 తెలియదు, 10 తెలుసు. ఆ 10 5 ప్రాణాలు: ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వ్యానవాయువు. అట్లా నాగమ వాయువు, ఉపవాయువు. నాగమ వాయువు, కూర్మవాయువు, కృకుర వాయువు, దేవదత్త వాయువు, ధనుంజయ వాయువు. ఇవి అంతే కదా తెలిసింది మనకి. అవన్నీ పనిచేస్తేనే కదా మనకి. అందుకే గురుగారు ఏమన్నారు, నీ శరీరంలో 3 కోటి దేవతలు వర్కర్లుగా పనిచేస్తున్నారు, అంటే పనివారిగా పని చేస్తున్నారు. కాబట్టే నువ్వు నిలబడి ఉన్నావురా నాయన. అంతేనా? బయట సృష్టి ఎంత ఉందో నీ లోపల కూడా సృష్టి అంత ఉంది అని చెప్పారు. అంటే అంతమంది పనిచేస్తుంటేనే మన లోపల ఇది బాగుంది. ఎక్కడ శక్తి తగ్గితే అక్కడ పాడైపోతుంది. కాబట్టి ఆ శక్తి పెంచుకోవాలంటే అనునిత్య ధ్యాన సాధన అన్నది అవసరము. సాధన అంటే కూర్చొని లేవటం కాదు, తీవ్రమైన సాధన కావాలి. ఆ తీవ్రమైన సాధనలోనే నువ్వు నీ ఆత్మశక్తిని పెంచుకోగలుగుతావు. ఎక్కడ సరిలేదో అక్కడికి ఆ శక్తిని పంపించుకోగలుగుతావు. అవునా? మనం తినే ఆహారాన్ని బట్టే మన మనసు ఉంటుంది. ఆ మనసును బట్టే ఆలోచన ఉంటుంది. ఆలోచనను బట్టే పని ఉంటుంది. పని బట్టే ఫలితం ఉంటుంది. అంతేనా? అందుకే ఆహారాన్ని ఫస్ట్ సరి చేసుకోండి అని, మాంసాహారం వద్దు శాకాహారం తినండి అని గురువుగారు చెప్పడం జరిగింది. మరి భగవద్గీతలో కూడా కృష్ణుడు కూడా అదే చెప్పాడు. అన్నీ అలాగే యుక్తంగా ఉండాలి. యుక్తాహారస్య విహారస్య యుక్త చేష్టసు కర్మసు. ఉందా లేదా శ్లోకం? ఉంది కదా. అది చెప్పారు. కాబట్టి మనం తీసుకునే ఆహారం సరి చూసుకోవాలి మొదట. తర్వాత ఆత్మకి శక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తి పెంచుకున్నప్పుడు మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అయినప్పుడు బుద్ధి వికసిస్తుంది. సాధన కొనసాగిస్తున్నప్పుడు మనసు శూన్యమవుతుంది, జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం ఉదయించిన జ్ఞానాన్ని ఇంకా అలాగే సాధన కొనసాగిస్తున్నప్పుడు ఆ జ్ఞానం అనేది ప్రకాశిస్తూ ప్రజ్వరిల్ల చేసుకుంటాము. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కాదు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ధ్యానం చేస్తేనే మాకేం పోలేదు అనుకుంటారు. ధ్యానం ద్వారా ఏం పోదు. ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించినప్పుడు మాత్రమే ఆ కర్మలు అన్నవి దగ్ధమవుతాయి. అయితే ఇక్కడ కాస్త భూదేవిలాగా ఓర్పుతో ఉంటూ సహనంతో ఉంటూ దేన్నైనా మనం చేసుకున్నదే నేను అనుభవిస్తున్నాను అంటే గతంలో నేను చేసిందే ఇప్పుడు నాకు వచ్చింది అన్న సత్యాన్ని తెలుసుకుని, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుని ఓర్పుతో ఉంటూ తెచ్చుకున్నటువంటి సంచితంలో నుండి నువ్వు తెచ్చుకున్నటువంటి ఆ ప్రారబ్ధ కర్మల్ని ఆ ఓర్పు సహనంతో దాటాలి. తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు చేసేటటువంటి కర్మలు వాటిని ఆగామి కర్మలు అంటారు. ఆ కర్మలు చేయకుండా ఉంటావు. అప్పుడు నీ సంచితం అన్నది పెరగదు. చూడు, ఉన్న దాంట్లో 4 తీసాము, ఖర్చు చేసేసాము ఇక్కడ కదా. మళ్ళీ 1000 అంటే అది పెరగలేదు కదా, తగ్గింది కదా, 4 తగ్గింది కదా. మళ్ళీ 4 తెచ్చుకుంటావు. ఇదే విధంగా జీవించినప్పుడు అది దానిలో తగ్గినాయా. ఆ ఓర్పు సహనము రావాలి అంటే మనకి ఏముండాలి? ధ్యానశక్తి ఉండాలి. ఈ శక్తి లేకపోతే ఓర్పు సహనం రావు. ఓర్చుకోలేం, సహనంగా ఉండలేం. చూడండి, ధ్యానం చేసే వాళ్ళకి దెబ్బ తగిలినా కూడా నొప్పి లేదు, బాగానే ఉందిలే అనుకుంటా, 2 రోజులకే తిరిగి వెళ్తాం. నాకు కూడా అనుభవం అయింది అది.
విపరీతంగా దగ్గు వస్తుంది, మెడిసిన్స్ వాడుతున్నాను. కడప దగ్గర వేంపల్లిలో క్లాస్ ఒప్పుకున్నాను వెళ్ళాలి, బయలుదేరుతుంటే రేపు వెళ్ళాలి. అమ్మ టీ బాగా కాసుకొని తెచ్చిచ్చింది, తాగుదామని ఇట్లా పట్టుకున్నాను. వేడిగా ఉందా, ఇదిగో అని గ్లాస్ ఇచ్చింది. ఇట్లా కూర్చుని ఇట్లా అన్నది ఏమైంది, గ్లాస్ జారిపోయింది. మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కాలిపోయింది. ఉడుకుతున్నాయి అట్లే, అంత వేడిగా తెచ్చిపెట్టింది ఆమె. ఆరిపోయినాయి అంటావని తెచ్చిందిలే, నన్నగొడుతూ తెచ్చింది. నేను ఇట్లా అనేటప్పుడు అక్కుపచ్చిదాన్ని. టీ తాగటం కూడా చేత కాదు. పసుకున్నావు అని అరుస్తా, కాలిందా కాలిందా అంటుంది. నాకెందుకో ఈ అబ్బా కూడా అనలా, కాలిపోయింది కదా, చీర తడిచిపోయిందని ఎట్టెట్టా అంటే నీళ్ళు పట్టుకొచ్చి ఇదంతా పోసేసి తడిపింది. నేనేమో నవ్వుతున్నాను, అదేమో తిడుతుంది. నా కొడుకు వచ్చాడు. ఏంది అదేమో నవ్వుతుంది, నువ్వేమో తిడుతున్నావు, ఏం చేశారు అన్నాడు. కాలింది అన్న. ఎక్కడా అన్నాడు. ఇక్కడ కాలింది. అమ్మ అంత కాలిపోతే ఏందమ్మా నువ్వు అన్నాడు. ఏమో నాకేం అనిపించలేదు అన్నాను. మరుసటి రోజు అక్కడికి వెళ్ళి అది ఇంతలావున ఇంత ఎత్తున వాసిపోవటం కదా ఏమంటారు, బొబ్బు వచ్చేసింది. దీనికి అంతే చితికిద్దేమో. ఇంతసేపు నేను క్లాస్ చెప్తే, ఇట్ట పట్టుకుని క్లాస్ చెబితే మీరందరూ ఏమనుకుంటారు? ఇట్టగే పట్టుకొని క్లాస్ చెప్పే తెలియనికుండా, ఒకవేళ ఇది తగిలితే అది చితుకుద్దేమో అని అనేసి. నొప్పి తెలియలా, చితికితే పుండ ఇద్దేమో అనే భయంతో. అప్పుడు అనుకున్నా, సారు గబగబా క్లాస్ టైం ఏందని వస్తా, ఈ కాలు ఇనుప స్టాండ్ ఉంది, దాని మీద అయిపోయి పాత జాన మందిరం ఆ పొట్టనీళ్ళకి కొట్టుకుని గోరు ఊడిపోయింది. మేము దిగేటప్పటికే జరిగిపోయింది. ట్రైన్ దిగి లోనికి వెళ్ళేటప్పటికే సారకు దెబ్బ తగిలిందని చెప్పారు అందరు వచ్చి. నేను బ్యాగ్ ఆడ బారేసి స్నానానికి వెళ్లకుండా రూమ్కి వెళ్ళా. ఏమైంది ఏంటి అని. వచ్చావా, నేను అనుకుంటానే ఉన్నాను. ఏం కాలేదు తల్లి, మీ నాన్న ఇంట్లో కూడా లేడు, పోయాడు ఆసుపత్రికి, వాళ్ళు ఇల్లు బలవంతం చేసి తీసుకెళ్ళారు. నేను కూడా వద్దంటే ఆయనే క్లాస్ చెప్పుకుంటాడు, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదులే అందే. సరే మళ్ళీ నాన్న వచ్చిన తర్వాత వెళ్ళి, నాన్న నొప్పి లేదా అన్న. నిజంగా నొప్పి లేదా అన్న. ఊరికట్టు చెబుతాడు, మేమందరం బాధపడతామని అనుకున్నా. ఇప్పుడు తెలిసింది నాకు అది. అంత కాలినప్పుడు, ఇంత బొబ్బు వచ్చినప్పుడు ఉంటుంది కదా ఇంతో అంత, ఏలు కాలితేనే బో అని ఏడ్చినాడు. ఇంత కాలితే లేదు అని అంటే ఇది ధ్యాన శక్తి మహిమే కదా అనిపించింది. ఇలాగే పట్టుకొని అలాగే వచ్చాను. నిర్మలా మేడం ఉంది తీసుకెళ్ళి అప్పుడు వేంపల్లికి. అట్టుండి అట్ట చెబుతుంది మేడం, మీరు కూడా వెళ్ళండి అని చెప్పి సింధూరాన్ని పంపాడు రవి. వాళ్ళకి ఒక్కొక్క క్లాస్ ఇస్తున్నా, నేను రెండు క్లాసులు చదువుతున్నా, ఇట్లా పెట్టుకొని కూర్చొనే ఉన్నాను అనమాట. చివరికి అడిగారు వాళ్ళు, ఏంది మేడం ఇట్లా పట్టుకున్నావు ఎందుకు అట్లా అని అడిగినారు. ఇదిగో ఇదమ్మా అని ఫ్రెండ్లీగా ఉన్న అమ్మాయికి, ఒక అమ్మాయికి చూస్తే ఆమె అందరికీ చెప్పేసింది. అట్లా జరిగింది. అంటే ధ్యానశక్తి మహిమ ఉందంటారా లేదంటారా? ఉంది కదా. ఉంది కాబట్టే గురువుగారి మంచినీళ్ళు అనుకుని యాసిడ్ తాగేసిన నెల తిరిగి వచ్చేటప్పటికి, నెల ఎక్కడ, నెలకి ఇంకా 3 రోజులు తక్కువే. మరి చక్కగా క్లాస్ చెప్పారా? క్లాస్ పెట్టుకుందామా, 3 రోజుల క్లాసు నిలిపేద్దామా అమ్మా అని అడిగింది అమ్మ. అమ్మా ఇంతమంది ఉన్నాం, ఇన్ని రోజుల నుంచి ట్రైనింగ్ అయ్యాను, తలా క్లాస్ చెప్పేద్దాం, నువ్వో క్లాస్ చెప్పి మేమో క్లాస్ చెప్తాం, నేను వచ్చి క్లాస్ చెబితే అక్కడే అనింది. అది చూసుకో, ఒక క్లాస్ నానున్నప్పుడు చెప్పలా, అట్లా చెప్పు, మేమందరం తలా క్లాస్ చెప్తాం, నిలిపే పనే వద్దు అని ధైర్యాన్ని ఇస్తున్నారు, పర్వాలేదు పిల్లలు అనుకునింది. ఒకరోజే చెప్పనిచ్చాడు సారు, మళ్ళీ చెప్పనిచ్చాడు ఒక క్లాసే, ఉదయం ఒక క్లాసే కదమ్మా, మధ్యాహ్నం నుంచి వచ్చి తానే చెప్పాడు. మాట్లాడలేకపోతున్నాడు, దగ్గు వస్తుంది, అయినా అట్లాగా. క్లాస్ అయిన తర్వాత మళ్ళీ నెల అయింది కదా, టెస్టింగ్ పోతే అక్కడ ఏం లేదని ఆ ట్యూబ్ అది తీసేసి సరి చేసి, ఆయన ఎట్టయ్యా కోలుకున్నావు, 3 నెలలు అయితే కానీ కోలుకోరు, నీకంటే 2 నెలలు ముందు వచ్చిన ఆయన ఆడ పడకలో అట్టే ఉన్నాడు అని చెప్పి చూపించారు. ఆయనకి తగ్గలా మాట్లాడలేకపోతున్నాడు. మనం అనుకుంటాం మనకు ఒక్క కేసే తెలుస్తుంది, హాస్పిటల్లో పోతే అన్ని ఆ కేసులు ఆ రూమ్లో అట్లున్నాయి అన్నమాట. దీన్ని బట్టి ఆయన ఎంత శక్తి సంపాదించుంటే యాసిడ్ శక్తిని ఎదుర్కోగలిగాడు అనమ్మా. మరి అటువంటి వారి సాన్నిధ్యం మనకు కావాలా అక్కర్లేదా? కావాలి కదా. కావాలి అంటే ధ్యానంలో పట్టు సాధించాలి అంటే భీమవరం వెళ్ళి ధ్యానం చేయండారా. జ్ఞానంలో పట్టు సాధించాలి అంటే జూమ్లో అటెండ్ అవ్వండి. అక్కడ ధ్యాన యజ్ఞము, ఉదయం జూము జ్ఞాన యజ్ఞం, అంత జ్ఞానం వస్తుంది జూమ్లో. అక్కడ కూడా రావడం 2016 నుంచి వెళుతున్నాను నేను అక్కడికి. ప్రతి నెల వెళ్తాను. తెలుస్తూ ఉంటాయి క్లాసులు, ఉండే కొద్దీ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఉందా జ్ఞానం
ఇంత నేర్చుకున్నామే అని ఇవన్నీ ఎప్పుడు చెప్పి వచ్చేది అనిపిస్తుంది అనమాట. ఒకదాని నుంచి ఒకటి లింక్ లేనట్టుగా అది కూడా ఉందా, ఇది కూడా ఉందా, అపో దీన్ని ఎప్పుడు చెప్పి దాన్ని ఎట్ట కలిపేది అట్లా అనిపిస్తుంటుంది. వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి గురువులను మనం వదలకూడదు. ఎప్పుడో నూటికో కోటికో ఒకరు దొరుకుతుంటారు మనకి. పత్రికారు వచ్చి ధ్యానాన్ని బయటకు తీసి అందరికీ అందించారు. ఆయన దగ్గర జ్ఞానాన్ని, పూర్తి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ అందించాలని తపన పడుతున్న దంపతులు వారే. మా దంపతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. వాళ్ళు నిర్వహిస్తున్న ఆ ధ్యాన యజ్ఞానికి, జూమ్లో చేస్తున్నటువంటి ఆ జ్ఞాన యజ్ఞానికి కూడా గట్టిగా ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే ఆ జూమ్లో జాయిన్ అవ్వండి. ఆ వీడియోలు 3000 దాకా ఉన్నాయి. వాళ్ళిద్దరే కలిపి 3000 పైనే ఉన్నాయి అనుకుంటా. అవన్నీ చూడాలి అనుకుంటే మేడం నా బ్యాగ్లో అడుగునున్నాయి పాంప్లెట్స్, తీసుకొచ్చి తలా ఒకటి ఇచ్చండి. బుక్స్ కూడా ఇద్దరు వస్తున్నారు కదా, మీరిద్దరు, పావని అరుణ మేడం. మీరు బుక్స్ తీసుకొని వచ్చి కొన్ని బుక్స్ కూడా ఇక్కడ ఇస్తూ ఉండండి. ఏమన్నా కావాలంటే కూడా కొంచెం అడిగితే ఇంత అంతా మేము కూడా కొన్ని పుస్తకాలు ఇస్తాము. వాటితో పాటు తీసుకొచ్చి అందరికీ అందించి ఆ జ్ఞానాన్ని, ఇప్పుడు నోటి ద్వారా మనం చెప్పలేకపోయినప్పుడు పుస్తకం ఇస్తే చదువుకోగలుగుతారు. చదువుకోగలిగిన వాళ్ళకి ఆ పుస్తకాలు ఇచ్చి ఈ జ్ఞానాన్ని పంచండి. అంతేమ్మా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చెప్పేశారు మేడం, వచ్చేసి సన్మానం జరిగేసారు. ఎలా ఉంది మేడం క్లాసు? తటవర్తి రాఘవరావు గారి శిష్యులు అనిపించారు మేడం గారు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవబోధస్య యోగో భవతి దుఃఖ. అంటే మన ఈ దుఃఖాన్ని పోగొట్టే ఏకైక మార్గం ఏదండి? ధ్యానం కదా. మరి ఆ ధ్యానం మనకి కుదరాలంటే ఏమేం చేయాలి? మనం తీసుకునే ఆహారం యుక్తంగా ఉండాలి, మన నిద్ర కూడా యుక్తంగా ఉండాలి, మన యొక్క చేష్టలు కూడా యుక్తంగా ఉండాలి, అలాగే మన యొక్క కర్మలు కూడా యుక్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు శ్రీకృష్ణుల వారు. అంటే మనం ధ్యానము అనేది ఎలా చేయాలంటే ఎరుకతో చేయాలి. ఆ ఎరుకతో చేసే ధ్యానం ఎలా కుదురుతుంది అంటే మనం తీసుకునే ఆహారంలోనూ ఉంటుంది. ఎంతవరకు తీసుకోవాలి? ఆకలి తీరేంతవరకు. బాగా రుచిగా ఉన్నాయి కదా అని ఫుల్గా తీసేసుకొని ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? నిద్ర అవుతుంది. అది మనం కరెక్ట్గా ఆలోచించాము అంటే ధ్యానం చేస్తున్నామా నిద్రపోతున్నామా అనేది మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నామంటే మనకే అర్థమవుతుంది నిద్రపోతున్నాం ఎక్కువగా అని. అవునా కాదా? మెడ వాలింది అంటే నిద్ర. మెడ వాలినా సరే ఎరుక స్థితిలోనే ఉంటాం మనం. చుట్టుపక్కల ఏం జరిగినా సరే తెలుస్తూ ఉంటుంది మనకి. అవునా కాదా? అంటే ధ్యానం మనం ఎలా చేస్తున్నాం అనేది మనకే తెలుస్తుంది. ఎరుకతో చేస్తున్నామా ఎరుక లేకుండా చేస్తున్నామా అని. ధ్యానం కుదరడం కోసం కూడా భగవానులు చెప్పేశారు, మనం అన్నిటిలోనూ మధ్య మార్గంలో ఉండాలి అని చెప్పి. అవునా కదా? తీసుకునే ఆహారంలోనూ, అలాగే మనం ఆలోచించే విధానం, మనం పాజిటివ్ వైబ్రేషన్స్తో పాజిటివ్ ఆలోచనలతో ఉంటే ధ్యానం కూడా చక్కగా కుదురుతుంది. అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ధ్యానం కుదురుతుందండి? కుదరదు. ఎక్కడి నుంచి మొదలవ్వాలి మనది? మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి మొదలవ్వాలి. తీసుకునే ఆహారంలోనే ఉంది మొత్తం అంతా. ఆ తీసుకునే ఆహారం ద్వారానే మన ఆలోచనలు కూడా కరెక్ట్గా ఉంటాయి, మనం చేసే చేష్టలు కూడా కరెక్ట్గా ఉంటాయి. అలాగే మన యొక్క కర్మల గురించి కూడా పత్రి సార్ చెప్పేశారు. చక్కగా మనం అదే విధానంలో ఉన్నాము. చక్కగా వారానికి 1 రోజు 2 రోజులు చక్కగా ధ్యాన సాధనలో, సజ్జన సాంగత్యంలో, సత్సంగంలో ఉంటున్నాము చక్కగా. అలాగే మన యొక్క ప్రాపంచిక జీవితాన్ని చక్కగా
మన యొక్క జీవితం సంసార జీవితాన్ని చక్కగా బంధుత్వాల మధ్యన ఎలా చక్కగా నిర్వర్తించాలి అన్న జ్ఞానం కూడా పత్రి సార్ మనకి చక్కగా నేర్పించారు. మరి ఇదే విధానంలో చక్కగా వెళ్తూ ఆదివారం గోసంఘానికి వచ్చి చక్కటి జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఎంత బాగుందంటే చాలా సంతోషంగా ఉంది. మన ఇక్కడ 35 మంది 40 మంది మనకి ఇక్కడ గ్యాదర్ అయ్యారు అంటే చాలా చాలా బాగుంది. చక్కగా ఇలాగే వద్దాము, వారం చక్కటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుందాం. తీసుకున్న జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే పంచాలండి. పంచితే పెంచబడుతుంది. మొన్న అమావాస్య ధ్యానం రోజున మేడం వాళ్ళ ఇంట్లో జరిగింది. మేడం ఒక్కసారి నుంచండి. ఆ మేడం గారు ఎంత చక్కగా పాంప్లెట్లు పంచిపెట్టారంటే 10-11 మంది దాకా వచ్చారు. అంటే సుమారు 15 మంది దాకా కొత్త వాళ్ళు ఉన్నారు. మేడం గారు అమావాస్య ధ్యానం పెట్టించుకున్నారు. చక్కగా 2 గంటల ధ్యానం జరిగింది, 1 గంట సత్సంగం జరిగింది. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అంత బాగా రిసీవ్ చేస్తున్నారు. చక్కగా మేము ఇంటి దగ్గర 1 గంట ధ్యానం చేస్తాం అన్నారంటండి. ఆ మేడం గారు కూడా అదే అన్నారు. అయితే సజ్జన సాంగత్యం, సత్సంగం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి మేడం గారు చక్కగా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారంటండి. అందరూ ధ్యానం చేస్తామన్నారంట. మేడం గారు పాంప్లెట్ పంచేటప్పుడు ఆ మేడం గారి ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. చాలా ఆనందంగా ఉంది. ఒకసారి షేర్ చేస్తారా మేడం? పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంది చేయండి, ఎందుకంటే మన వాళ్ళకి కూడా తెలుస్తుంది పాంప్లెట్లు ఇచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏంటనేది. రండి, ఒక 5 నిమిషాలు అందరికీ నమస్కారం అండి. ముందు నేను అసలు ధ్యానంలోకి రావడానికి కారణం నేను మాట్లాడలేనండి. ఇదంతా యూట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది. ఆపేనమ్మా. అందరికీ నమస్కారం అండి.